ఏఐలో థర్డ్ యూనిట్ చూద్దాం. థర్డ్ యూనిట్ ఫస్ట్ ఆర్డర్ లాజిక్. ఫస్ట్ ఆర్డర్ లాజిక్ అంటే ఏంది? FOL ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ప్రెడికేట్ లాజిక్ ఆర్ ఫస్ట్ ఆర్డర్ క్యాల్కులస్. ఓకేనా. నెక్స్ట్, ఇట్ ఈస్ అ పవర్ఫుల్ ఫ్రేమ్వర్క్ యూజ్డ్ ఇన్ వేరియస్ ఫీల్డ్స్ సచ్ యాజ్ మ్యాథ్, ఫిలాసఫీ, లింగ్విస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్. FOL అనేది ఎలా వాడతావురా అంటే నువ్వు అదొక పవర్ఫుల్ ఫ్రేమ్వర్క్. ఫస్ట్ FOL అంటే అది ఎలా వాడతావు నువ్వు అంటే మ్యాథ్స్లో, ఫిలాసఫీలో, లింగ్విస్టిక్స్లో, కంప్యూటర్ సైన్స్ వీళ్ళన్నింటిలో వాడుతున్నావు FOLని. ఓకేనా. ఇన్ AI it plays a crucial role in knowledge representation, automated reasoning and NLP. ఏఐలో ఎక్కడ వాడతాం రా అంటే దీన్ని, ఇది ఎక్కడ వాడతాం అంటే క్రూషియల్ రోల్ ఇన్ నాలెడ్జ్ రిప్రజెంటేషన్లో వాడతాం, ఆటోమేటెడ్ రీజనింగ్లో వాడతాం, NLPలో వాడతాం. ఓకే. నెక్స్ట్, రిప్రజెంటేషన్ ఆఫ్ FOLని ఎట్లా రిప్రజెంట్ చేస్తాం? FOL క్రియేట్స్ ఎ పవర్ఫుల్ సెట్ ఆఫ్ ఆంటలాజికల్ కమిట్మెంట్స్. ఆంటలాజికల్ కమిట్మెంట్స్ అంటే ఏంటిదంటే ప్రాపర్టీస్, ఆబ్జెక్ట్స్, ఫంక్షన్స్ అండ్ రిలేషన్స్ ఆఫ్ ద వరల్డ్ బిలాంగింగ్స్ టు బి ప్రజెంటెడ్. నువ్వు ఆంటలాజికల్ కమిట్మెంట్స్ అంటే ఏంటిదంటే ఇవన్నీ ప్రజెంట్ చేయడం. ఏంటివి అవి? ప్రాపర్టీస్ ఒకటి, ఆబ్జెక్ట్స్ ఒకటి, ఫంక్షన్స్ ఒకటి, రిలేషన్స్ ఒకటి. ఓకేనా. అది రిప్రజెంటేషన్లో ఇవన్నీ చూపిస్తాం అనమాట. నెక్స్ట్, ప్రాపర్టీస్ అంటే ఏంటిది? ఫస్ట్, ఇట్ ఈస్ యూస్ టు డిఫరెన్షియేట్ వన్ ఆబ్జెక్ట్ విత్ అనదర్. ప్రాపర్టీస్ అంటే ఒక్కొక్క ఆబ్జెక్ట్ని ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తే క్లారిటీ అర్థమవుతుంది. ఒక ఆబ్జెక్ట్ బిగ్ ఉంటుంది, ఇంకో ఆబ్జెక్ట్ స్మాల్ ఉంటుంది, అట్లా. ఓకేనా. నెక్స్ట్, ఆబ్జెక్ట్స్ అంటే ఏంటిది? ఐటమ్స్ విత్ సపరేట్ ఐడెంటిటీస్. ఎగ్జాంపుల్ హోమ్, పీపుల్, కాలేజ్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఐడెంటిటీ అనేది ఉంటుంది, అట్లా. నెక్స్ట్, ఫంక్షన్స్ ఏంటిదంటే ఒకటే టైప్ ఆఫ్ రిలేషన్ విచ్ హ్యాస్ జస్ట్ అ సింగిల్ వాల్యూ ఫ్రమ్ అ స్పెసిఫైడ్ ఎంట్రీ. ఇప్పుడు బేసిక్ ఏంటంటే ఫంక్షన్స్ అంటే ఎగ్జాంపుల్ చెప్తే కరెక్ట్ అర్థమవుతుంది. మదర్ ఆఫ్, గ్రేటెస్ట్ బ్రదర్, వీటిని ఫంక్షన్స్ అంటాం. ఇది ఒక టైప్ ఆఫ్ రిలేషన్ విచ్ హ్యాస్ సింగిల్ వాల్యూ ఫ్రమ్ అ స్పెసిఫైడ్ ఎంట్రీ. ఓకేనా. ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వు GOT చూస్తే అందులో ఉంటుంది మదర్ ఆఫ్ డ్రాగన్స్, అట్లా. హీఈస్ మై గ్రేటెస్ట్ బ్రదర్, అట్లా. ఓకేనా. వాటిని ఫంక్షన్స్ అంటాం. రిలేషన్స్ అంటే ఏంటిది? రిలేషన్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ఆబ్జెక్ట్స్. అంటే ఓన్స్. ఓకేనా. ఓన్స్ అంటే ఏంటిది? హీ ఓన్స్ దిస్ పెన్సిల్ బిగ్గర్ దెన్ హిస్ స్కేల్ ఈజ్ బిగ్గర్ దెన్ మైన్, అట్లా. ఇవన్నీ నువ్వు వాడుతావు అనమాట రిలేషన్స్లో. ఓకే. నెక్స్ట్, సింటాక్స్ అండ్ సెమాంటిక్స్ ఇన్ FOL. FOLకి సింటాక్స్ అండ్ సెమాంటిక్స్ అంటే ఏంటివి? FOL extends propositional logic by incorporating quantifiers and predicates for more expressive statements about the world. Propositional logic అంటే ఏంటిది? It checks logic between propositions, statements, sentences. ఓకేనా. ప్రపోజిషనల్ లాజిక్ అంటే ఏంటిదంటే బేసిక్ ఈ లాజిక్ అనేది ప్రపోజిషన్స్ని, సెంటెన్సెస్లో ఉన్న పారాగ్రాఫ్స్లో ఉన్న స్టేట్మెంట్స్లో ఉన్న అవన్నిట్లలో ఉన్న లాజిక్ని చెక్ చేస్తుంది అనమాట ప్రపోజిషనల్ లాజిక్. ఓకే. నెక్స్ట్, ఇది ఏం చేస్తుందంటే FOL ఎక్స్టెన్స్ ప్రపోజిషనల్ లాజిక్. FOL అంటే ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ప్రపోజిషనల్ లాజిక్ బై ఇన్కార్పొరేటింగ్. ప్రపోజిషనల్ లాజిక్ ఏమేమి యాడ్ చేస్తుంది అంటే క్వాంటిఫైర్స్ అనే వాటిని యాడ్ చేస్తుంది, ప్రెడికేట్స్ అనే వాటిని యాడ్ చేస్తుంది. ఎందుకు? ఫర్ మేకింగ్ ద మోర్ ఎక్స్ప్రెసివ్, ఫర్ మేకింగ్ ద స్టేట్మెంట్స్ మోర్ ఎక్స్ప్రెసివ్ చేయడానికి ఇవన్నీ యాడ్ చేస్తుంది అనమాట ప్రపోజిషనల్ లాజిక్. నెక్స్ట్, FOL హ్యాస్ సెంటెన్సెస్ ఆల్సో హ్యాస్ టర్మ్స్ విచ్ సిగ్నిఫైస్ ఆబ్జెక్ట్స్, వేరియబుల్స్, ఫంక్షన్స్ అండ్ కాన్స్టెంట్ సింబల్స్ ఆర్ యూటిలైజ్డ్ టు క్రియేట్ సెంటెన్సెస్. ఒక FOL ఏంటిదంటే సెంటెన్సెస్ క్రియేట్ చేయడానికి వేరియబుల్స్, ఫంక్షన్స్, కాన్స్టెంట్ సింబల్స్ ఇవన్నిటిని వాడతాం అనమాట. ఓకే. నెక్స్ట్, కాన్స్టెంట్స్ అంటే ఏంటిది? దే రిప్రజెంట్ స్పెసిఫిక్ ఆబ్జెక్ట్స్ విత్ ఇన్ ద డొమైన్. కాన్స్టెంట్స్ అనేది ఒక స్పెసిఫిక్ ఆబ్జెక్ట్ని, ఒక డొమైన్లో ఒక స్పెసిఫిక్ ఆబ్జెక్ట్ని రిప్రజెంట్ చేస్తాను. అంటే ఏంటిది? ఎగ్జాంపుల్ ఒక పేరు అలిస్, ఒక నెంబర్ 2, ఒక ప్లేస్ ఏరియా పేరు న్యూయార్క్, అట్లా. ఇవన్నీ కాన్స్టెంట్స్. వేరియబుల్స్ అంటే ఏంటిది? అన్స్పెసిఫైడ్ ఆబ్జెక్ట్స్ ఇన్ డొమైన్ లైక్ X, Y, Z. ఇవన్నీ వేరియబుల్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్, ప్రెడికేట్స్ అంటే ఏంది? ఫంక్షన్స్ దట్ రిప్రజెంట్ ప్రాపర్టీస్ ఆర్ రిలేషన్షిప్స్ బిట్వీన్ ఆబ్జెక్ట్స్. ఈ ప్రెడికేట్స్ అనేవి ఏం చేస్తుంది అంటే ఆబ్జెక్ట్స్ మధ్యలో ఉన్న రిలేషన్షిప్ని, ప్రాపర్టీస్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకో. లైక్స్ అనేది ప్రెడికేట్. ఈ ప్రెడికేట్ ఏంటిది? లైక్స్. ఇళ్ళ లోపల ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, అలిస్, బాబ్, ఇవి 2 ఆబ్జెక్ట్స్. అయితే ఏంటంటే లైక్స్ అనేది ఏంటంటే ఇవి రెండింటి మధ్యలో రిలేషన్షిప్ చెప్తుంది. అంటే ఏంది? అలిస్ లైక్స్ బాబ్, అట్లా. ఓకేనా. నెక్స్ట్, ఫంక్షన్ షోస్ రిలేషన్షిప్ ఆర్ మ్యాప్స్ వన్ ఆబ్జెక్ట్ టు అనదర్. ఇది ఏం చేస్తుంది అంటే ఫంక్షన్ ఒక ఆబ్జెక్ట్ని ఇంకో ఆబ్జెక్ట్కి మ్యాప్ చేస్తుంది, లేకపోతే రిలేషన్ చూపిస్తుంది. ఇంతకుముందు చెప్పిన మదర్ ఆఫ్ డ్రాగన్స్ అని, అట్లా. నెక్స్ట్, క్వాంటిఫైయర్స్ అంటే ఏంటిది? దే స్పెసిఫై స్కోప్ ఆఫ్ వేరియబుల్స్. దే ఆర్ 2 క్వాంటిఫైయర్స్. క్వాంటిఫైయర్స్ ఏం చేస్తాయంటే ఒక వేరియబుల్ ఒక స్కోప్ అనేది చెప్తుంది అనమాట మనకు. ఓకేనా.
there are two quantifiers అనేవి ఉన్నాయి. ఫస్ట్ యూనివర్సల్ క్వాంటిఫైయర్. యూనివర్సల్ క్వాంటిఫైయర్ అంటే ఇట్ ఇండికేట్స్ ప్రెడికేట్స్ అప్లైస్ టు ఆల్ ఎలిమెంట్స్. ఇది ఏంటంటే యూనివర్సల్ క్వాంటిఫైయర్స్ అనేది అన్ని ఎలిమెంట్స్ యొక్క ప్రెడికేట్స్కి ఇండికేట్ చేయడానికి వాడతాం ఇది. ఓకేనా. అదే ఎగ్జిస్టెన్షియల్ క్వాంటిఫైయర్ అనుకో ఇండికేట్స్ దట్ దేర్ ఈజ్ ఓన్లీ అట్లీస్ట్ వన్ ఎలిమెంట్ ఫర్ ప్రెడికేట్ హోల్డ్స్. ఇక్కడ ఏంటంటే బేసిక్ ఇక్కడ అప్లైస్ టు ఆల్ ఎలిమెంట్స్. ఇక్కడ ఏంది అట్లీస్ట్ ఒక్క ఎలిమెంట్ అన్నా ఆగు ఉంటుంది అనమాట. ఒక్క ఎలిమెంట్ కోసం అన్న స్పెసిఫిక్గా ఉంటుంది అనమాట ఈ క్వాంటిఫైయర్ అనేది. అది డిఫరెన్స్. ఇది ఇక్కడ ఏంది ఎగ్జాంపుల్ తీసుకో. ఇదేంటి యూనివర్సల్ ప్రెడికేట్ పర్సన్ ఎక్స్, మోర్టల్ ఎక్స్. ఇక్కడ ఏంటంటే బేసిక్గా ఇదేం రిప్రజెంట్ చేస్తారు, ఆల్ పర్సన్స్ ఆర్ మోర్టల్. ఇదేంది ఈ క్వాంటిఫైయర్ అనేది ఫర్ ఆల్ ఎవ్రీ వన్. అదే ఇక్కడ చూడు, ఇది ఎగ్జిస్టెన్షియల్ క్వాంటిఫైయర్ పర్సన్ ఎక్స్ లైక్స్ ఐస్ క్రీమ్. ఇక్కడ ఏముంది, దేర్ ఎగ్జిస్ట్ అ పర్సన్ హూ లైక్స్ ఐస్ క్రీమ్. ఇక్కడ ఏంది ఒక ఎలిమెంట్కి అట్లీస్ట్ ఒక్క ఎలిమెంట్ నన్ను హోల్డ్ చేసి పెడుతుంది. ఓకేనా. హూ లైక్స్ అట్లీస్ట్ ఒక్క పర్సన్ అని ఉన్నాడు, హూ లైక్స్ హోల్డ్ చేస్తుంది అట్లా. నెక్స్ట్ లాజికల్ కనెక్టివ్స్ అని కొన్ని ఉన్నాయి. ఆ లాజికల్ కనెక్టివ్స్ అంటే ఏంటిది? లాజికల్ కనెక్టివ్స్ ఇంక్లూడ్ కంజంక్షన్. కంజంక్షన్ అంటే బేసిక్గా రెండింటిని కలపడం, రెండు సెంటెన్సెస్ని కనెక్ట్ చేయడం. డిస్జంక్షన్ అంటే రెండు సెంటెన్సెస్ని విడదీయడం. ఇంప్లికేషన్ అంటే దీన్ని ఇది ఎక్స్ ఉంది, ఎక్స్ ఇంప్లైస్ వై అంటే ఎక్స్ కూడా వై లాగానే సేమ్ అన్నట్టు అట్లా. బై కండిషనల్ అంటే టూ సైడ్స్ ఇంప్లై చేస్తుంది. నెగేషన్ అంటే నెగేషన్ తెలుసు. ఈక్వాలిటీ అంటే ఈక్వల్ టు. ఇవన్నీ లాజికల్ కనెక్టివ్స్. ఆల్ దీస్ ఆర్ యూజ్డ్ టు డిఫైన్ ద సింటాక్స్ అండ్ సెమాంటిక్స్ ఇన్ FOL. ఇవి లాజికల్ కనెక్టివ్స్ కానీ ఫంక్షన్స్, క్వాంటిఫైయర్స్, వేరియబుల్స్, కాన్స్టెంట్స్ ఇవన్నీ ఏం చేస్తాయంటే సింటాక్స్ అండ్ సెమాంటిక్స్ని చెప్తాయి అన్నమాట మనకు FOLవి. ఓకేనా. నెక్స్ట్ యూజింగ్ ఫస్ట్ ఆర్డర్ లాజిక్. ఫస్ట్ ఆర్డర్ లాజిక్ని ఎక్కడ వాడుతున్నాం? ఈజ్ యూజ్డ్ ఇన్ వేరియస్ AI అప్లికేషన్స్ ఎనేబ్లింగ్ సిస్టమ్స్ టు రీజన్ అబౌట్ కాంప్లెక్స్ నాలెడ్జ్ స్ట్రక్చర్స్ అండ్ మేక్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్. ఇక్కడ ఏం చేస్తామంటే FOL అనేది AI అప్లికేషన్స్లో వాడతావు. ఆ AI అప్లికేషన్స్లో వాడినప్పుడు ఏమవుతుందంటే అది సిస్టమ్స్ని ఎనేబుల్ చేయగలుగుతుంది. ఏం ఎనేబుల్ చేయగలుగుతుంది? ఎనేబులింగ్ సిస్టమ్స్ టు రీజన్ అబౌట్ కాంప్లెక్స్ నాలెడ్జ్ని రీజన్ చేయనిస్తుంది, ఆ స్ట్రక్చర్స్ని రీజన్ చేయనిస్తుంది. తర్వాత ఇన్ఫార్మ్ డెసిషన్స్ని మనల్ని కాదు AI సిస్టమ్స్ని తీసుకొని ఇస్తుంది అనమాట FOL. నాలెడ్జ్ రిప్రజెంటేషన్ అంటే ఏంది? FOL provides a framework for representing complex relationships and properties of an object. నాలెడ్జ్ రిప్రజెంటేషన్ అంటే బేసిక్గా FOL ఏం చేస్తుంది అంటే ఒక ఫ్రేమ్వర్క్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఆ ఫ్రేమ్వర్క్ ప్రొవైడ్ చేసి ఏం చేస్తుంది అంటే ఆ కాంప్లెక్స్ రిలేషన్షిప్స్, ప్రాపర్టీస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఉన్నాయి కదా వాటన్నిటిని రిప్రజెంట్ చేయనిస్తుంది FOL. నెక్స్ట్ NLPలో వాడతాం. NLPలో ఎందుకు వాడతాం అంటే FOL ఈజ్ యూస్డ్ టు పార్స్ అండ్ అండర్స్టాండ్ న్యాచురల్ లాంగ్వేజ్ బై రిప్రజెంటింగ్ మీనింగ్ ఆఫ్ సెంటెన్సెస్ ఇన్ ఫార్మల్ లాజికల్ మేనర్. NLPలో ఏం చేస్తుందంటే FOL న్యాచురల్ లాంగ్వేజ్ అని ఉంటుంది. ఆ న్యాచురల్ లాంగ్వేజ్ని ఫార్మల్గా లాజికల్ మేనర్లో ఎక్స్ప్రెస్ చేయనిస్తుంది. అప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఫార్మల్ లాజికల్ మేనర్ని తీసుకొని కంప్యూటర్ అనేది అండర్స్టాండ్ చేసుకుంటుంది అనమాట న్యాచురల్ లాంగ్వేజ్ని. నెక్స్ట్ ఎక్స్పర్ట్ సిస్టమ్స్లో కూడా మనం FOL యూజ్ చేస్తాం. దీస్ సిస్టమ్స్ ఎన్కోడ్ నాలెడ్జ్ యూజింగ్ FOL అండ్ రీజన్ అబౌట్ ఇట్ టు మేక్ డెసిషన్స్. ఎక్స్పర్ట్ సిస్టమ్స్లో ఏంటంటే FOLని యూజ్ చేసుకొని నాలెడ్జ్ని ఎన్కోడ్ అర్థం చేసుకొని దాని గురించి రీజన్ ఇచ్చుకొని డెసిషన్స్ అనేది తీసుకుంటాయి అనమాట. ఎగ్జాంపుల్ లీగల్ ఎక్స్పర్ట్ సిస్టమ్ ఏం చేస్తుంది? అంటే బేసిక్గా నీకు లీగల్గా మొత్తం ఏమేమి డెసిషన్స్ తీసుకోవచ్చో అవన్నీ ఆ మొత్తం నాలెడ్జ్ని తీసుకొని లీగల్ సెక్షన్స్ ఏంటిది, ఈ సెక్షన్ చేస్తే ఏమొస్తుందో అంతా తెలుసుకొని డెసిషన్స్ అనేది తీసుకుంటారు. సెమాంటిక్ వెబ్ అంటే ఏంటిదంటే ఇట్ యూజెస్ FOL టు డిస్క్రైబ్ రిలేషన్షిప్స్ బిట్వీన్ వెబ్ రిసోర్సెస్. ఈ సెమాంటిక్ వెబ్ అనేది ఏం చేస్తుంది అంటే వెబ్ రిసోర్సెస్ మధ్యలో రిలేషన్షిప్ని డిస్క్రైబ్ చేయడానికి FOL వాడుతుంది. ఎనేబ్లింగ్ మోర్ ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ అండ్ ప్రాసెసింగ్. దీనివల్ల ఏమవుతుంది అంటే ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ అండ్ ప్రాసెసింగ్ అనేది ఈజీ అవుతుంది అనమాట. ఓకే. నెక్స్ట్ నాలెడ్జ్ ఇంజనీరింగ్ ఇన్ FOL అంటే ద ప్రాసెస్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ అ నాలెడ్జ్ బేస్ ఇన్ FOL ఈజ్ కాల్డ్ యాజ్ నాలెడ్జ్ ఇంజనీరింగ్. ఒక నాలెడ్జ్ బేస్ని ఒక సిస్టమ్కి అర్థమయ్యేట ఒక నాలెడ్జ్ బేస్ డేటాబేస్ అనుకో ఇంకా దాని బేసిక్గా అట్లాంటి దాన్ని కన్స్ట్రక్ట్ చేయడాన్ని నాలెడ్జ్ ఇంజనీరింగ్ అంటాం. సమ్మన్ హూ లెర్న్స్ అబౌట్ అ డొమైన్ అండ్ ఇట్స్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ టు జనరేట్ అ ఫార్మల్ రిప్రజెంటేషన్ ఇస్ యాజ్ నాలెడ్జ్ ఇంజనీర్. నాలెడ్జ్ ఇంజనీర్ అంటే ఎవడరా అంటే ఒక డొమైన్ అంటే మొత్తం ఒక స్పేస్ని
ఫస్ట్ ఆ స్పేస్ గురించి తెలుసుకొని దానిలో ఉన్న ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని తెలుసుకొని అవన్నీ తెలుసుకొని ఒక స్ట్రక్చరల్ రిప్రజెంటేషన్, ఫార్మల్ రిప్రజెంటేషన్ ఇచ్చేటోడిని నాలెడ్జ్ ఇంజనీర్ అంటాం. కేఈ ప్రాజెక్ట్స్ అంటే నాలెడ్జ్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ యూజువల్లీ డిఫర్ ఇన్ డిఫికల్టీ. అవి కేఈ ప్రాజెక్ట్స్ అనేవి ఏమవుతాయి అంటే డిఫికల్టీలో కానీ, స్కోప్లో కానీ, కంటెంట్లో కానీ అవి డిఫర్ అవుతూ ఉంటాయి, అంటే డిఫరెంట్ ఉంటాయి. అప్పుడు బట్ ఎంత డిఫరెంట్ ఉన్నా కానీ దే ఆల్ హ్యావ్ సిమిలర్ స్టెప్స్ టు ఫాలో. ఒకటే స్టెప్స్ ఫాలో అవుతాం వీటన్నిటికి. దే ఆర్ ఫస్ట్ ఒక టాస్క్ని డిస్కవర్ చేస్తావు. నెక్స్ట్ కలెక్ట్ అప్రోప్రియేట్ నాలెడ్జ్. దాని గురించి ఒక అప్రోప్రియేట్ నాలెడ్జ్ని మనం మొత్తం దాని గురించి అన్ని మొత్తం నాలెడ్జ్ని ఆ ప్రాబ్లమ్ గురించి, ఆ టాస్క్ గురించి తెలుసుకుంటాం, కలెక్ట్ చేసుకుంటాం. దాని తర్వాత థర్డ్ స్టెప్ చూస్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ కాన్స్టెంట్స్, ఫంక్షన్స్ అండ్ ప్రెడికేట్స్ అంటే బేసిక్గా వొకాబులరీని చూస్ చేసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ ఇక్కడ రాసిన, చూసుకో ఉల్టా రాసిన, ఎన్కోడ్ బ్రాడ్ అవేర్నెస్ రిగార్డింగ్ ద డొమైన్. అంటే ఇక్కడ ఏం చేస్తామంటే ఆ డొమైన్, ఆ స్పేస్ మొత్తం గురించి ఒక అవేర్నెస్ అనేది మనం క్లియర్ కట్గా తెలుసుకుంటాం అనమాట. దాని తర్వాత ఏం చేస్తాం, ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాం అనమాట. ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తామంటే ఆ డీటెయిల్ ప్రాబ్లం అనేది ఎక్కడైతుంది, ఆ టాస్క్ అనేది ఎక్కడ చేస్తున్నాం, ఆ ఇన్స్టెన్స్ ఏంది, ఎక్కడ ప్రాబ్లం అనేది జరుగుతుంది, దాని మొత్తం కంటెక్స్ట్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం అనమాట. నెక్స్ట్ పోస్ట్ క్వశ్చన్స్ టు ద డిడక్షన్ ప్రాసెస్ అండ్ ఆబ్టైన్ రెస్పాన్స్. ఇప్పుడు ఏం చేస్తావు, ఆ నాలెడ్జ్ ఇచ్చినాక ఆ నాలెడ్జ్ గురించి క్వశ్చన్స్ ఇస్తావు. నీకు ఏమైనా డౌట్స్ ఉంటే అది ఇస్తావు. ఆ డౌట్స్ డిడక్షన్ ప్రాసెస్కి ఏమవుతుందంటే అది ఇచ్చినాక ఆ డౌట్స్ కోసం నీకు రెస్పాన్స్ తీసుకొని అది మనకి ఇస్తుంది అనమాట. నెక్స్ట్ డీబగ్ ద ఇంటెలిజెన్స్ బేస్ని మనం డీబగ్ చేస్తాం. ఏమైనా బగ్స్ ఉంటే అవన్నిటిని తీసేస్తాం అనమాట. ఇది ప్రాసెస్ నాలెడ్జ్ ఇంజనీరింగ్ చేయడానికి. ఒక నాలెడ్జ్ బేస్ని తయారు చేయాలంటే ఈ మొత్తం స్టెప్స్ మనం ఫాలో కావాలి. నెక్స్ట్ ఇన్ఫరెన్స్ ఇన్ ఎఫ్ఓఎల్. ఇన్ఫరెన్స్ అంటే ఏంది, ఇన్ఫరెన్స్ ఇన్ ఎఫ్ఓఎల్ ఈజ్ యూస్ టు డెడ్యూస్ న్యూ ఫ్యాక్ట్స్ ఆర్ సెంటెన్సెస్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ సెంటెన్స్. ఇన్ఫరెన్స్ అంటే ఏంటంటే బేసిక్గా ఒక ఎగ్జిస్టింగ్ సెంటెన్స్ ఉంది, ఆ ఎగ్జిస్టింగ్ సెంటెన్స్ యూజ్ చేసి దానిలో ఉన్న కొత్త ఫ్యాక్ట్స్ కానీ లేకపోతే దానిలో ఉన్న ఇంకా చిన్న సెంటెన్సెస్ని కానీ మనం డిడ్యూస్ చేయడాన్ని ఇన్ఫరెన్స్ అంటారు. ఓకేనా, అది ఎఫ్ఓఎల్. నెక్స్ట్ ప్రపోజిషనల్ వర్సెస్ ఫస్ట్ ఆర్డర్ ఇన్ఫరెన్స్. ప్రపోజిషనల్ వర్సెస్ ఫస్ట్ ఆర్డర్ ఇన్ఫరెన్స్ అంటే ఫస్ట్ డిఫరెన్సెస్ ఇవి. ఓకేనా, ప్రపోజిషనల్ ఇన్ఫరెన్స్ ఏంది, ఫస్ట్ ఆర్డర్ ఇన్ఫరెన్స్ ఏంది. ఫస్ట్ ఆస్పెక్ట్స్ చూద్దాం. లాంగ్వేజ్ స్ట్రక్చర్ ఎట్లుంటుంది, ప్రపోజిషనల్ ఇన్ఫరెన్స్లో ఎట్లుంటుంది అంటే ఇట్ యూజెస్ సింపుల్ ప్రపోజిషన్స్, అంటే PQR అని సింపుల్ ప్రపోజిషన్స్ మాత్రమే యూజ్ చేస్తుంది. ఓకేనా, లాంగ్వేజ్ స్ట్రక్చర్లో. ఓకేనా, లాంగ్వేజ్ స్ట్రక్చర్గా సింపుల్ ప్రపోజిషన్స్ యూజ్ చేస్తుంది. నెక్స్ట్ ఫస్ట్ ఆర్డర్ ఇన్ఫరెన్స్లో ఏంటంటే ఇట్ యూజెస్ ప్రెడికేట్స్ విత్ టర్మ్స్. ఓకేనా, ఫస్ట్ ఆర్డర్ ఇన్ఫరెన్స్ అనేది ప్రెడికేట్స్ని యూజ్ చేస్తుంది విత్ టర్మ్స్ లైక్ వేరియబుల్స్, కాన్స్టెంట్స్, ఫంక్షన్స్, ఇవన్నిటిని యూజ్ చేస్తుంది అనమాట టు రిప్రజెంట్ కాంప్లెక్స్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ ఎక్స్ప్రెసివ్నెస్ అనేది ఎట్లుంటుంది, ఇందులో లిమిటెడ్ ఉంటుంది ఎక్స్ప్రెసివ్నెస్, ఇందులో మోర్ ఎక్స్ప్రెసివ్ ఉంటుంది. ఇదంతా అవసరం లేదు, గుర్తుంచుకుంటా అంటే గుర్తుంచుకో, చూసుకొని. ఎక్స్ప్రెసివ్నెస్ ఇలా లిమిటెడ్, ఇలా మోర్ ఎక్స్ప్రెసివ్. ఓకేనా. నెక్స్ట్ వేరియబుల్స్ అండ్ క్వాంటిఫైయర్స్. ఇక్కడ వేరియబుల్స్ అనేవి ఉండవు, క్వాంటిఫైయర్స్ అనేవి ఉండవు. ఈ ప్రపోజిషనల్ ఇన్ఫరెన్స్ అనేది యూజ్ చేయదన్నమాట వేరియబుల్స్ని, క్వాంటిఫైయర్స్. ఫస్ట్ ఆర్డర్ లాజిక్ ఏంటిది, ఇట్ యూజెస్ వేరియబుల్స్ అండ్ క్వాంటిఫైయర్స్ టు ఎక్స్ప్రెస్ రూల్స్ అండ్ రిలేషన్షిప్స్. ఓకేనా. నెక్స్ట్ ఇన్ఫరెన్స్ మెకానిజం అంటే నువ్వు ఇక్కడ ఏం వాడుతున్నావు అనేది మెకానిజం. బేసిక్ ఇక్కడ ఏంటంటే ఇట్ యూజెస్ సింపుల్ మెథడ్స్ లైక్ ట్రూత్ టేబుల్స్ అండ్ ప్రపోజిషనల్ రెజల్యూషన్. బేసిక్ ఇది ఏం రాస్తావు అంటే ఇన్ఫరెన్స్ మెకానిజం అని బట్టి కొట్టి ఇట్ యూజెస్ సింపుల్ మెథడ్స్ అని రాయి. ఇక్కడ ఏం రాస్తావు అంటే ఇట్ యూజెస్ మోర్ కాంప్లెక్స్ మెథడ్స్. ఇక్కడ ఇన్ఫరెన్స్ మెకానిజం అది అంతా నాకు కాంప్లెక్స్ అయితే అర్థం కావాలంటే మెథడ్స్ అని రాసుకొని ఇట్ యూజెస్ సింపుల్ మెథడ్స్, ఇట్ యూజెస్ కాంప్లెక్స్ మెథడ్స్. నెక్స్ట్ కాంప్లెక్సిటీ, ఇట్ ఈస్ లెస్ కాంప్లెక్స్. ప్రపోజిషనల్ ఇన్ఫరెన్స్ అనేది లెస్ కాంప్లెక్స్, ఇట్ ఈస్ మోర్ కాంప్లెక్స్. ఓకేనా. రిప్రజెంటేషన్ ప్రపోజిషనల్ ఇన్ఫరెన్స్ అనేది ఇట్ రిప్రజెంట్స్ నాలెడ్జ్ ఇన్ అ ఫ్లాట్ నాన్ స్ట్రక్చర్డ్ వే. ఒక స్ట్రక్చర్ అనేది ఉండదు, ఫ్లాట్గా దానికి నచ్చినట్టు ఇచ్చేస్తాను అనమాట నాలెడ్జ్ ప్రపోజిషనల్ ఇన్ఫరెన్స్. అదే ఫస్ట్ ఆర్డర్ ఇన్ఫరెన్స్ అనుకో, హైరార్కికల్గా ఒక స్ట్రక్చర్గా నీకు రిప్రజెంటేషన్ చేస్తుంది అనమాట నాలెడ్జ్ని. ఓకేనా. నెక్స్ట్ రీజనింగ్ పవర్. ప్రపోజిషనల్ ఇన్ఫరెన్స్లో రీజనింగ్ పవర్ అనేది లిమిటెడ్, ఫస్ట్ ఆర్డర్ ఇన్ఫరెన్స్లో రీజనింగ్ పవర్ అనేది వైడ్ రేంజ్. ఇట్ హ్యాస్ వైడ్ రేంజ్ ఆఫ్ రీజనింగ్ పవర్. ఓకేనా. అప్లికేషన్స్ ఏంటంటే ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ మోర్ సింపుల్ డెసిషన్ మేకింగ్ ప్రాబ్లమ్స్, ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ మోర్ కాంప్లెక్స్ రీజనింగ్ టాస్క్స్. అంతే, ఇది కాంప్లెక్స్ టాస్క్స్, ఇది సింపుల్ ప్రాబ్లమ్స్కి. నెక్స్ట్ చూద్దాం.
నెక్స్ట్ యూనిఫికేషన్ అండ్ లిఫ్టింగ్ ఇన్ FOL. యూనిఫికేషన్ అండ్ లిఫ్టింగ్. ఫస్ట్ యూనిఫికేషన్ అంటే ఏంది? యూనిఫికేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ టూ లాజికల్ ఎక్స్ప్రెషన్స్ ఐడెంటికల్ బై ఫైండింగ్ అ సబ్స్టిట్యూషన్ దట్ మేక్స్ ద ఎక్స్ప్రెషన్ ద సేమ్. అంటే ఇక్కడ ఏమంటున్నాయి యూనిఫికేషన్, ఇప్పుడు టూ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి, ఆ ఎక్స్ప్రెషన్స్ రెండింటిని ఒక ఐడెంటికల్ ఎక్స్ప్రెషన్ లాగా మనం కన్వర్ట్ చేయాలన్నమాట. ఆ కన్వర్ట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఒక సబ్స్టిట్యూషన్ అనేది కనుక్కుంటాం. ఆ సబ్స్టిట్యూషన్ని యూజ్ చేసుకొని యూనిఫై చేస్తాం. దిస్ మేక్స్ ద ఎక్స్ప్రెషన్స్ ద సేమ్. రెండు ఎక్స్ప్రెషన్స్ని సేమ్ చేస్తాయి అనమాట. ఓకేనా. ఇట్ ఈస్ అన్ ఎసెన్షియల్ ఆపరేషన్ ఇన్ ఆటోమేటెడ్ రీజనింగ్, ఎస్పెషల్లీ ఇన్ ఇన్ఫరెన్స్ మెకానిజమ్స్ లైక్ రెజల్యూషన్ ఇన్ FOL. ఇదేంటంటే బేసిక్గా ఎక్కడ వాడతామని చెప్తుంది. ఆటోమేటెడ్ రీజనింగ్లో వాడతాం యూనిఫికేషన్ని, ఎస్పెషల్లీ ఇన్ ఇన్ఫరెన్స్ మెకానిజమ్స్ లైక్ రెజల్యూషన్లో వాడతాం. ఓకేనా. నెక్స్ట్ సబ్స్టిట్యూషన్ అంటే ఏంది? బేసిక్గా ఇక్కడ వచ్చింది సబ్స్టిట్యూషన్ అంటే ఏంటిదంటే ఇట్ ఈస్ అ మ్యాపింగ్ ఆఫ్ వేరియబుల్ టు టర్మ్స్. సబ్స్టిట్యూషన్ అంటే మ్యాపింగ్ చేస్తాం. ఇప్పుడు ఎక్స్ ఈజ్ జాన్ అంటే ఇక్కడ ఏమవుతుంది? ఎక్స్ షుడ్ బి రిప్లేస్డ్ బై జాన్. దీన్ని మ్యాపింగ్ అంటాం. ఇదే సబ్స్టిట్యూషన్. ఓకేనా. యూనిఫైయర్, ఇది ఇంపార్టెంట్. యూనిఫైయర్ అంటే ఏంది? ఇక్కడ మనం ఇక్కడ చెప్పినాం చూడు, ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ టూ లాజికల్ ఎక్స్ప్రెషన్స్ ఐడెంటిఫై బై సబ్స్టిట్యూషన్. ఆ సబ్స్టిట్యూషనే ఇక్కడ యూనిఫైయర్ అనమాట. ఆ యూనిఫైయర్ ఈజ్ అ సబ్స్టిట్యూషన్. వెన్ అప్లైడ్ టు టూ ఎక్స్ప్రెషన్స్ ఇట్ మేక్స్ దెమ్ ఐడెంటికల్. ఈ టూ ఎక్స్ప్రెషన్స్కి మనము యూనిఫైయర్ అనేది పెట్టినాం అనుకో, అది రెండింటిని ఒక్కటే దానిలాగా కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఐడెంటికల్గా చేస్తుంది. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ యూనిఫికేషన్. మోస్ట్ జనరల్ యూనిఫైయర్ అంటే ఏంటంటే బేసిక్గా అమంగ్ ఆల్ యూనిఫైర్స్, అన్ని యూనిఫైర్స్లలో MGU మోస్ట్ జనరల్ యూనిఫైయర్ అనేది సింప్లెస్ట్ వన్, మీనింగ్ ఇట్ హ్యాస్ లీస్ట్ నెంబర్ ఆఫ్ కన్స్ట్రెంట్స్. లీస్ట్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి దీనికి. ఓకేనా. ఈజీగా వాడచ్చు దీన్ని. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఫర్ యూనిఫికేషన్. టూ ఎక్స్ప్రెషన్స్ తీసుకో, P(x, F(y) అండ్ P(g(z, F(a). ఇవి టూ ఎక్స్ప్రెషన్స్ నీకు ఇచ్చింది. అప్పుడు ఏమవుతుందంటే హియర్ టు ఫైండ్ అ సబ్స్టిట్యూషన్ టు మేక్ దెమ్ ఐడెంటికల్ ఆర్ యూనిఫై దెమ్. ఒక సబ్స్టిట్యూషన్ అనుకోవడానికి, ఇవి రెండు ఎక్స్ప్రెషన్స్ని సేమ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఎక్స్, ఇక్కడున్న ఎక్స్ని నువ్వు G(z) లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది? P(g(z) అవుతుంది దీనిలాగా. ఓకేనా. ఎక్స్ క్యాన్ బి రిప్లేస్డ్ విత్ G(z). అండ్ ఏం చేస్తావు? F(y)ని ఇక్కడ F(a) ఉంది కాబట్టి నువ్వు ఒట్టి వైని ఏలాగా రిప్లేస్ చేస్తే నీకు సేమ్ ఇవి ఈ ఎక్స్ప్రెషన్ సేమ్ అయిపోతుంది. ఇది దీనిలాగా మారిపోతుంది. అదే అంటుండే ఇక్కడ. సో యూనిఫైయర్ టీటా. అప్పుడు యూనిఫైయర్ టీటా ఏమవుతుంది అంటే వుడ్ బి ఎక్స్ ఈజ్ మ్యాప్డ్ యాజ్ G(z), y ఈజ్ మ్యాప్డ్ యాజ్ A. అంటే ఏంది? ఎక్స్ అనేది G(z) లాగా నువ్వు వాడుకోవచ్చు, y అనేది ఏ లాగా మారుకోవచ్చు. అప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ లాగా మారిపోతుంది. అది యూనిఫైయర్ టీటా. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ లిఫ్టింగ్ అంటే ఏంటిదో చూద్దాం. లిఫ్టింగ్ అంటే బేసిక్ ఏం లేదు. లిఫ్టింగ్ అంటే ఇట్ ఈస్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ టాపిక్ ఆఫ్ యూనిఫికేషన్ ఫ్రమ్ ప్రపోజిషనల్ లాజిక్ టు FL. ఇప్పుడు ఆ యూనిఫికేషన్ అని ఇప్పటిదాకా మాట్లాడాను చూడు, ఆ యూనిఫికేషన్ని FOLలో వాడితే నువ్వు దాన్నే లిఫ్టింగ్ అంటావు. పేర్ డిఫరెంట్ కానీ పనిచేసేది మాత్రం ఒకటి. ఓకేనా. నెక్స్ట్ బికాజ్ ఇన్ ప్రపోజిషనల్ లాజిక్, ఎందుకు లిఫ్టింగ్ అంటామంటే యూనిఫికేషన్ని FOLలా, బికాజ్ ఇన్ ప్రపోజిషనల్ లాజిక్స్ ఆర్ నాట్ యూజ్డ్ అండ్ ఈ స్టేట్మెంట్ ఈజ్ ఈదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ప్రపోజిషనల్ లాజిక్లు అంటే ఏంటంటే వేరియబుల్స్ను వాడు, ఇంకా ఒక్కొక్క స్టేట్మెంట్ అనేది అయితే ట్రూ అని ఉంటుంది లేకపోతే ఫాల్స్ అని ఉంటుంది. కాంప్లెక్స్ రిలేషన్షిప్స్, కాంప్లెక్స్ స్టేట్మెంట్స్ అనేవి ఉండవు. కాబట్టి ఇన్ FOL ఏంటంటే వేరియబుల్స్ యూజ్ చేస్తావు, క్వాంటిఫైర్స్ యూజ్ చేస్తావు, ప్రెడికేట్స్ యూజ్ చేస్తావు, ఆర్ యూజ్డ్ మేకింగ్ ద లాజిక్ మోర్ ఎక్స్ప్రెసివ్. ఇవన్నీ ఎందుకు యూజ్ చేస్తావు అంటే లాజిక్ని ఎక్స్ప్రెసివ్గా మార్చడానికి యూజ్ చేస్తావు. ఓకేనా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఫర్ లిఫ్టింగ్కి ఎగ్జాంపుల్ చూద్దాం. కన్సిడర్ టూ ప్రెడికేట్స్ తీసుకో. లవ్స్, ఇది ఒక ప్రెడికేట్, లవ్స్ X, Y, loves John, Jane. In propositional logic, you might check whether these two statements are equivalent directly. అంటే ఇవి రెండు ఈక్వల్ కాదా అని నువ్వు డైరెక్ట్ చూస్తావు, ఈక్వల్ కాకపోతే వదిలేస్తావు. కానీ ఇక్కడ FOL ఏం చేస్తావు అంటే యూ యూజ్ యూనిఫికేషన్ టు సీ ఇఫ్ దెర్ ఈస్ అ సబ్స్టిట్యూషన్ దట్ కెన్ మేక్ దీస్ ఎక్స్ప్రెషన్స్ ఐడెంటికల్. ఒకవేళ ఇది ఈ రెండు సేమ్ కాకపోతే అప్పుడు ఏం చేస్తావు? యూనిఫికేషన్ వాడతావు. ఏదైనా యూనిఫైయర్ నిన్ను సేమ్ చేస్తా, ఇవి రెండింటిని ఎక్స్ప్రెషన్స్ని సేమ్ చేస్తా అని చూసి ఐడెంటికల్ చేయడానికి ట్రై చేస్తాయి అనమాట. సో వి యూనిఫై దెమ్. బేసిక్గా యూనిఫై చేస్తావు. నెక్స్ట్
యూజింగ్ యూనిఫైయర్ టీటా. ఈ యూనిఫైయర్ టీటా యూజ్ చేసి ఎట్లా చేస్తామంటే ఇక్కడ ఏమవుతుంది, ఎక్స్ అనేది జాన్, ఎక్స్ ఈజ్ మ్యాప్డ్ యాజ్ జాన్, వై ఈజ్ మ్యాప్డ్ యాజ్ జేన్. అప్పుడు ఏమవుతుంది, ఈ ఎక్స్ప్రెషన్ లా కన్వర్ట్ అవుతుంది. అది అంతే, ఏం లేదు. ఓకేనా. నెక్స్ట్ ద యూనిఫై అల్గరిథం ఈజ్ యూస్డ్ ఫర్ యూనిఫికేషన్. యూనిఫికేషన్కి ఏం అల్గరిథం వాడతాం అంటే యూనిఫై అల్గరిథం అనేది వాడతాం. ఈ అల్గరిథం ఎట్లా పనిచేస్తుంది, ఫస్ట్ స్టెప్లో ఏం చేస్తావు, ఇనిషియలైజ్ సబ్స్టిట్యూషన్ సెట్ టు బి ఎంప్టీ. నువ్వు ఇగో ఇది సబ్స్టిట్యూషన్ సెట్ అంటే ఇది, ఈ సెట్ ఎంప్టీ ఉండేలా చూస్తావు. ఫస్ట్ నీకు సబ్స్టిట్యూషన్ ఉండదు. ఓకేనా. నెక్స్ట్ స్టెప్ టూ ఏం చేస్తావు, రికర్సివ్లీ యూనిఫై అటామిక్ సెంటెన్సెస్ని మనం యూనిఫై చేయడానికి ట్రై చేస్తాం. ఎట్లా, ఫస్ట్ చెక్ ఫర్ ఐడెంటికల్ ఎక్స్ప్రెషన్ మ్యాచ్. ఐడెంటికల్ ఎక్స్ప్రెషన్ అనేది ఉందా లేదా అనేది చెక్ చేస్తావు అనమాట. లేకపోతే ఏం చేస్తావు, ఇఫ్ వన్ ఎక్స్ప్రెషన్ ఈజ్ వేరియబుల్ వి అంటే ఇక్కడ ఎక్స్ ఉంది, అనదర్ టర్మ్ ఈజ్ టీ, ఇక్కడ జాన్ ఉంది, విచ్ డస్ నాట్ హ్యావ్ వి, కానీ ఇక్కడ ఇన్ ఎక్స్ ఉందా, లేదు. కాబట్టి అప్పుడు ఏం చేస్తావు, సబ్స్టిట్యూట్ టీ విత్ వి ఇన్ ఎగ్జిస్టింగ్ సబ్స్టిట్యూషన్. అప్పుడు ఏం చేస్తావు, ఎక్స్ని వితోని జాన్తోని సబ్స్టిట్యూట్ చేస్తావు అట్లా. నెక్స్ట్ యాడ్ టీ మ్యాప్స్ వి అనేది ఇది సబ్స్టిట్యూషన్ సెట్ లిస్ట్లో యాడ్ చేస్తావు. ఓకేనా. నెక్స్ట్ ఇఫ్ బోత్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఫంక్షన్స్, ఒకవేళ రెండు ఫంక్షన్స్ అయినాయి అనుకో, రెండు ఎక్స్ప్రెషన్స్కి ఫంక్షన్స్ ఉన్నాయి అనుకో, దెన్ ఫంక్షన్ నేమ్ మస్ట్ బి సిమిలర్. రెండిటి ఫంక్షన్స్ నేమ్ సిమిలర్ ఉండాలి, అప్పుడే నీకు ఏమైతే రెండు సేమ్ ఉంటాయి ఎక్స్ప్రెషన్స్. ఓకేనా. అండ్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ మస్ట్ బి సేమ్. అంటే ఇలా 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, అంతేగాని నీకు ఇలా 2 ఆర్గ్యుమెంట్స్ ఇచ్చి ఇలా 3 ఆర్గ్యుమెంట్స్ ఇచ్చిన అనుకో, రెండు ఎక్స్ప్రెషన్స్ సేమ్ ఉండనట్టు. అందుకని 2 ఆర్గ్యుమెంట్స్, సేమ్ ఆర్గ్యుమెంట్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఉండాలి, సేమ్ ఫంక్షన్ నేమ్ ఉండాలి. అదే అంటుంది ఇక్కడ. నెక్స్ట్ ఫార్వర్డ్ చైనింగ్ అంటే ఏందో చూద్దాం. ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ ఇన్ఫరింగ్ న్యూ ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఆన్ సెట్ ఆఫ్ నోన్ ఫ్యాక్ట్స్ అండ్ రూల్స్. ఇది ఫార్వర్డ్ చైనింగ్ అంటే ఏంటంటే బేసిక్గా కొత్త ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం, మనం ఇన్ఫర్ చేస్తాం అంటే తెలుసుకుంటాం, కొత్త ఇన్ఫర్మేషన్ డిడక్ట్ చేస్తాం. ఎట్లా డిడక్ట్ చేస్తాం అంటే సెట్ ఆఫ్ నోన్ ఫ్యాక్ట్స్ అండ్ రూల్స్, మనకు తెలిసిన ఫ్యాక్ట్స్, మనకు తెలిసిన రూల్స్ని యూజ్ చేసుకొని కొత్త ఇన్ఫర్మేషన్ అనేది మనం తీసుకుంటాం అనమాట. ఇట్ ఈస్ ద డేటా డ్రివెన్ అప్రోచ్ వేర్ రీజనింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ ద నోన్ ఫ్యాక్ట్స్. ఇది ఏంటంటే ఫార్వర్డ్ చైనింగ్ డేటా డ్రివెన్ అప్రోచ్, డేటాని యూజ్ చేసుకొని వెళ్తుంది అనమాట. అది ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే నోన్ ఫ్యాక్ట్స్ దగ్గర స్టార్ట్ అయ్యి ఫస్ట్, దాని తర్వాత మూవ్స్ ఫార్వర్డ్ బై అప్లయింగ్ రూల్స్ టు డెడ్యూస్ న్యూ ఫ్యాక్ట్స్. ఏం చేస్తుంది అంటే ఫస్ట్ నోన్ ఫ్యాక్ట్స్ దగ్గర స్టార్ట్ అయ్యి ఫార్వర్డ్ వెళ్తుంది. ఫార్వర్డ్ వెళ్ళి ఏం చేస్తుంది, వాటికి రూల్స్ అప్లై చేస్తుంది. రూల్స్ ఎందుకు అప్లై చేస్తుంది అంటే కొత్త ఫ్యాక్ట్స్ని, ఆ నోన్ ఫ్యాక్ట్స్ నుంచి కొత్త ఫ్యాక్ట్స్ని మనం తెలుసుకోవడానికి ఆ రూల్స్ అప్లై చేసి ఒక గోల్ వచ్చేదాకా అదే ఫార్వర్డ్ డైరెక్షన్లో వెళ్తూ ఉంటుంది అనమాట. అది ఫార్వర్డ్ చైనింగ్ అంటే. దాని వర్కింగ్ చూద్దాం, ఎట్లా వర్క్ చేస్తుంది. ఫస్ట్ ఇనిషియల్ ఫ్యాక్ట్స్ని తీసుకుంటుంది. యూ స్టార్ట్ విత్ అ సెట్ ఆఫ్ ఇనిషియల్ ఫ్యాక్ట్స్ దట్ ఆర్ ట్రూ. ఓకే, సెట్ ఆఫ్ ఇనిషియల్ ఫ్యాక్ట్స్ తీసుకుంటాం. దాని తర్వాత రూల్స్, అ కలెక్షన్ ఆఫ్ రూల్స్ ఈజ్ అవైలబుల్ టిపికల్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇఫ్ కండిషన్ దెన్ కండిషన్ స్టేట్మెంట్స్. మనకు ఒక కలెక్షన్ ఆఫ్ రూల్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి అన్నమాట. ఆ రూల్స్ అనేవి ఏ ఫామ్లో ఉంటాయి అంటే ఇఫ్ కండిషన్ దెన్ కండిషన్ ఫామ్లో ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ ఇన్ఫరెన్స్ ప్రాసెస్ అంటే ఏంటంటే బేసిక్గా ద ఫార్వర్డ్ చైనింగ్ అల్గరిథం స్కాన్స్ ఆల్ ద రూల్స్ అండ్ అప్లైస్ ఎనీ రూల్. ఇప్పుడు అన్ని రూల్స్ని మనం ఫస్ట్ స్కాన్ చేసి ఆ రూల్స్ని ఏం చేస్తామంటే అప్లైస్ ద రూల్ వేర్ కండిషన్ మ్యాచెస్ ద కరెంట్ సెట్ ఆఫ్ ఫ్యాక్ట్స్. ఒక కండిషన్ కరెంట్ సెట్ ఆఫ్ ఫ్యాక్ట్స్ని మ్యాచ్ అయిందనుకో ఆ కండిషన్ని, అప్పుడు ఏం చేస్తావు నువ్వు అంటే ఆ సెట్ ఆఫ్ రూల్స్ అన్నింటినీ ఆ కండిషన్ మీద అప్లై చేస్తావు. అర్థమైందా. అప్పుడు ఏం చేస్తుంది, ఆ కండిషన్ అనేది కొత్త ఫ్యాక్ట్స్ని జనరేట్ చేస్తుంది. ఓకే. నెక్స్ట్ టర్మినేషన్ ఎప్పుడు టర్మినేట్ చేస్తావు ఈ ప్రాసెస్ని అంటే ద ప్రాసెస్ కంటిన్యూస్ అంటిల్ నో మోర్ రూల్స్ కెన్ బి అప్లైడ్ ఆర్ అ గోల్ ఈజ్ ఇన్ఫర్డ్. ఒక గోల్ వచ్చేసినా కానీ లేకపోతే ఆ రూల్స్ ఉన్నాయి కదా, ఆ రూల్స్ని నువ్వు కండిషన్స్ మీద అప్లై చేయనప్పుడు, అన్ని రూల్స్ అయిపోయినాయి మొత్తం అప్లై చేసేసినావు అన్నప్పుడు అప్పుడు టర్మినేట్ అవుతుంది అనమాట ఈ ఫార్వర్డ్ చైనింగ్ అనేది. ఎగ్జాంపుల్ తీసుకుందాం. కన్సిడర్ అండ్ సింపుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ సింపుల్ ఎక్స్పర్ట్ సిస్టమ్ ఫర్ డయాగ్నోసింగ్ డిసీజెస్. ఒక ఎక్స్పర్ట్ సిస్టమ్ ఉందన్నమాట, అది డిసీజెస్ని డయాగ్నోస్ చేయడానికి పనిచేస్తుంది అనమాట. దాని ఎగ్జాంపుల్ చూద్దాం ఎట్లుంటుందో. ఫస్ట్ స్టెప్ ఏంది, ఫ్యాక్ట్స్. ఫస్ట్ ఏంటంటే మనకు తెలిసిన కొన్ని ఫ్యాక్ట్స్ అనేది తీసుకుంటాం అనమాట. మనకు తెలిసిన ఫ్యాక్ట్స్ ఏంటంటే పేషెంట్ హ్యాజ్ అ సోర్ థ్రోట్, పేషెంట్ హ్యాజ్ అ ఫీవర్. పేషెంట్కి 2 సిమ్టమ్స్ ఉన్నాయి, ఒక సోర్ థ్రోట్ ఉంది, ఒకటి ఫీవర్ ఉంది. ఓకేనా. ఇవి ఫ్యాక్ట్స్, నిజం జరిగినవి. ఓకే. రూల్స్ ఏంటివంటే జనరల్ బుక్ ఇప్పుడు ఒక పేషెంట్కి సోర్ థ్రోట్ ఉండి ఫీవర్ వచ్చిందనుకో, అప్పుడు ఏమవుతుందంటే పేషెంట్ మైట్ హ్యావ్ ఫ్లూ. అది ఒక రూల్.
ఓకేనా. ఇఫ్ అ పేషెంట్ హ్యాస్ సోర్ థ్రోట్ అండ్ అ ఫీవర్ దెన్ ద పేషెంట్ మైట్ హ్యావ్ ఫ్లూ. ఇక చూసినా ఇఫ్ కండిషన్ దెన్ కండిషన్ ఫార్మాట్లు ఉంది ఇది. ఓకేనా. నెక్స్ట్ ఇంకో రూల్ ఏంటిదంటే ఇఫ్ అ పేషెంట్ హ్యాస్ ఫ్లూ, ఒకవేళ పేషెంట్కి ఫ్లూ ఉంటే అప్పుడు పేషెంట్కి ఏం అడ్వైజ్ చేయాలరా నువ్వు అంటే రెస్ట్ తీసుకోమనాలి, ఇంకా ఫ్లూయిడ్స్ తీసుకోమనాలి, లేకపోతే చచ్చిపోతాడు వాడు. అది ఓకే. నెక్స్ట్ ఇన్ఫరెన్స్ ఏంది? ఇన్ఫరెన్స్ ప్రాసెస్లో ఏమవుతుంది? ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇన్ఫరెన్స్ ప్రాసెస్లో ఇట్ స్టార్ట్స్ విత్ ఫ్యాక్ట్స్. ఫస్ట్ ఫ్యాక్ట్స్ని చెక్ చేసుకుంటుంది పేషెంట్. అప్పుడు ఏముంది పేషెంట్కి ఫ్యాక్ట్స్లో? సోర్ థ్రోట్ ఉంది, ఫీవర్ ఉంది, చెక్ చేసుకుంది. తర్వాత ఏం చేస్తుంది అంటే అప్లైస్ రూల్ 1 అనేది అప్లై చేస్తుంది. చెప్పినాం కదా, ఫస్ట్ ఇన్ఫరెన్స్ ప్రాసెస్లో ఏం చేస్తుంది? ఫ్యాక్ట్స్ తెలుసుకుంటుంది, రూల్స్ అప్లై చేస్తుంది కండిషన్స్కి. ఆ కండిషన్స్ రూల్ అప్లై చేసినాక కొత్త ఫ్యాక్ట్స్ని జనరేట్ చేస్తుంది. అంతే ఇక్కడ. ఓకేనా. ఆ రూల్ తీసుకుంది, ఆ ఫస్ట్ రూల్ని అప్లై చేస్తుంది అనమాట ఈ కండిషన్స్ మీద, ఈ ఫ్యాక్ట్స్ మీద. అప్పుడు ఏంది? పేషెంట్ మైట్ హ్యావ్ ఫ్లూ. ఇవి రెండు ఉన్నందుకు పేషెంట్ మైట్ హ్యావ్ ఫ్లూ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఈ కొత్త రూల్ అనేది జనరేట్ అయింది. ఈ కొత్త రూల్ అనేది జనరేట్ అయినాక దీన్ని చూసి ఇంకోసారి ఇంకో రూల్ అప్లై చేస్తుంది దీని మీదకి. అప్పుడు ఏమవుతుంది అంటే ఇఫ్ పేషెంట్ హ్యాస్ ఫ్లూ దెన్ అడ్వైజ్ రెస్ట్ అండ్ ఫ్లూయిడ్స్. ఇది సెకండ్ రూల్ అప్లై చేసినాక ఇది వస్తుంది. ఇది ఇన్ఫరెన్స్ ప్రాసెస్ అనమాట. నెక్స్ట్ టర్మినేషన్. ఎప్పుడు ఆపేస్తాం? ఇప్పుడు ఆల్రెడీ రూల్స్ అన్నీ అయిపోయినాయి, ప్లస్ మనం అనుకున్న గోల్ రీచ్ అయింది, డయాగ్నోస్ అయిపోయింది, కాబట్టి టర్మినేట్ చేసేస్తాం అనమాట. ఇక్కడ ఫార్వర్డ్ చైనింగ్. ఇది ఎగ్జాంపుల్ అంతే. ఫార్వర్డ్ చైనింగ్ సింపుల్ ఇది. ఓకే. నెక్స్ట్ బ్యాక్వర్డ్ చైనింగ్ చూద్దాం. It is a reasoning method that works by starting with the desired goal or conclusion and working backwards through a series of logical steps. ఇక్కడ ఏంటంటే బేసిక్గా ఫస్ట్ గోల్ దగ్గర స్టార్ట్ అవుతుంది బ్యాక్వర్డ్ చైనింగ్. గోల్ దగ్గర స్టార్ట్ అయ్యి దాని తర్వాత బ్యాక్వర్డ్స్ వెళ్ళుకుంటూ వస్తుంది. బ్యాక్వర్డ్స్ వెళ్ళుకుంటూ ఎట్లా వస్తుంది రా అంటే సిరీస్ ఆఫ్ లాజికల్ స్టెప్స్ యూజ్ చేసి బ్యాక్ వెళ్తుంది అనమాట. ఇట్ డిటర్మైన్స్ ద కండిషన్స్ ఆర్ ఫ్యాక్ట్స్ దట్ మస్ట్ బి ట్రూ. బ్యాక్వర్డ్ చైనింగ్ అంటే ఏం చేస్తుందిరా అంటే కొన్ని కండిషన్స్ని డిటర్మైన్ చేస్తుంది, కొన్ని ఫ్యాక్ట్స్ని డిటర్మైన్ చేస్తుంది. ఎట్లరా అంటే ఆ ఫ్యాక్ట్స్ కండిషన్స్ అనేది మస్ట్ బి ట్రూ ఫర్ ద గోల్ టు బి అచీవ్డ్. ఆ కండిషన్స్ ఫ్యాక్ట్స్ అనేది కంపల్సరీ ట్రూ ఉండాలి ఆ గోల్ నీకు రావాలంటే. ఇట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ గోల్ డ్రివెన్ రీజనింగ్. బ్యాక్ చైనింగ్ ఏంటంటే గోల్ డ్రివెన్ రీజనింగ్ అంట. ఓకేనా. నెక్స్ట్ వర్కింగ్ ఎట్లుంటుంది? ఫస్ట్ గోల్ ఐడెంటిఫికేషన్ చేస్తావు. బిగిన్ విత్ ఐడెంటిఫైయింగ్ ద గోల్ యూ వాంట్ టు అచీవ్. ఫస్ట్ నీకు అచీవ్ చేయాలనుకున్న గోల్ని ఐడెంటిఫై చేస్తావు. అండ్ ఇట్ టేక్స్ ద ఫార్మ్ ఆఫ్ హైపోథిసిస్ ఆర్ క్వెరీ యూ వాంట్ టు వ్యాలిడేట్. అదేం చేస్తుంది అంటే ఒక క్వెరీ లాగానన్నా లేకపోతే ఒక హైపోథిసిస్ లాగానన్నా తయారవుతుంది. అది నువ్వు మళ్ళీ వ్యాలిడేట్ చేయడానికి ఎట్లా వాడుతావు ఆ క్వెరీని అట్లా తయారవుతుంది అనమాట. నెక్స్ట్ రూల్ మ్యాచింగ్ చేస్తావు. సర్చ్ ఫర్ రూల్స్ ఆర్ ఫ్యాక్ట్స్ ఇన్ ద నాలెడ్జ్ బేస్ దట్ క్యాన్ కంక్లూడ్ ద గోల్. ఆ గోల్ని కంక్లూడ్ చేసేందుకు ఆ రూల్స్ ఏమేమి ఉంటే వాటిని అన్నిటిని నువ్వు సెర్చ్ చేసి నాలెడ్జ్ బేస్లో చూస్తావు అనమాట. రూల్స్ ఆర్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ఇఫ్ కండిషన్ దెన్ కంక్లూజన్. ఇక్కడ కండిషన్ కాదు, కంక్లూజన్. ఇఫ్ కండిషన్ దెన్ కంక్లూజన్ వాడతావు ఇక్కడ. ఓకేనా. సబ్ గోల్ జనరేషన్ అంటే ఏంది? ఇప్పుడు ఒక రూల్ కనుక్కున్నావు, ఆ రూల్ కనుక్కున్నాక హూస్ కంక్లూజన్ మ్యాచెస్ ద గోల్ అనుకో, ఆ రూల్ యొక్క కంక్లూజన్ గోల్ అనుకో. అప్పుడు ఏం చేస్తావు అంటే అందులో కండిషన్ని కొత్త సబ్ గోల్ చేసుకుంటావు. ఆ కొత్త సబ్ గోల్ చేసుకొని దిస్ ప్రాసెస్ ఎయిమ్స్ టు ప్రూవ్ దెమ్. ఆ సబ్ గోల్ని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తుంది. నెక్స్ట్ రికర్సివ్ అప్లికేషన్. అప్లై బ్యాక్వర్డ్స్ చైనింగ్ టు రికర్సివ్లీ ప్రూవ్ దీస్ సబ్ గోల్స్ అండ్ కంటిన్యూ అంటిల్. ఇదేంటంటే బేసిక్గా ఇప్పుడు ఈ సబ్ గోల్స్ని నువ్వు అది కరెక్ట్ అని ప్రూవ్ చేసేదాకా రికర్సివ్గా వాడుతూనే ఉంటావు బ్యాక్వర్డ్ చైనింగ్ అనేది. ఓకేనా. నెక్స్ట్ ప్రూఫ్ ఆర్ ఫెయిల్యూర్. ఇఫ్ ఆల్ సబ్ గోల్స్ క్యాన్ బి ప్రూవ్డ్. ఒకవేళ అన్ని సబ్ గోల్స్ అనేవి ప్రూవ్ అయినాయి అనుకో దెన్ ఒరిజినల్ గోల్ ఈస్ ప్రూవ్డ్ ఆర్ ఎల్స్ ఇట్ ఈస్ డిస్ప్రూవ్డ్. ఓకేనా. అన్ని సబ్ గోల్స్ అనేవి ప్రూవ్ అయితే ఒరిజినల్ గోల్ ఈస్ ప్రూవ్డ్, లేకపోతే డిస్ప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏందిరా అంటే అందులో సపోజ్ యూ వాంట్ టు ప్రూవ్ అ గోల్ జీ. ఒక గోల్ జీ అనేది నువ్వు ప్రూవ్ చేయాలనుకుంటున్నావు. అండ్ యూ హ్యావ్ ద ఫాలోయింగ్ రూల్స్. నీకు ఇంకా ఫాలోయింగ్ రూల్స్ అనేది తెలుసు అనమాట గోల్ జీతోని. ఓకేనా. ఫస్ట్ రూల్ ఏంటిది? ఇఫ్ ఏ అండ్ బి దెన్ జీ. ఏ ఇంకా బి అయితే నీకు జీ వస్తుంది అని అంటుండే ఇక్కడ ఈ స్టేట్మెంట్లో. ఓకేనా. నెక్స్ట్ ఇఫ్ సి దెన్ ఏ. ఒకవేళ సి అయ్యింది అనుకో, సి కండిషన్ అయితే ఏ అనేది వస్తుంది అంటుండు. నెక్స్ట్ రూల్ 3 ఏంటిది? ఇఫ్ డి దెన్ బి. ఒకవేళ డి కండిషన్ సక్సెస్ఫుల్ అయితే బి అనేది వస్తుంది. ఇవి రెండు వచ్చినాక నీకు ఏ అండ్ బి వస్తాయి, జీ వస్తుంది. ఇది ఇక్కడ ఇవి 3 రూల్స్ అనమాట. నెక్స్ట్ ఏందో చూద్దాం. ఇప్పుడు ఏం చూస్తున్నామంటే బ్యాక్వర్డ్ చైనింగ్ ఎట్లా ప్రొసీడ్ అవుతుంది. ఫస్ట్ స్టార్ట్ విత్ గోల్ జీ. ఇంతకుముందు ఈ ప్రాబ్లంలో ఎక్కడ నువ్వు గోల్ జీ దగ్గర స్టార్ట్ చేస్తావు. ఓకేనా. నెక్స్ట్ లుక్ ఫర్ రూల్ దట్ కంక్లూడ్స్ జీ.
నీకు జీ ఎట్లా కంక్లూడ్ అవుతుంది, ఇఫ్ ఏ అండ్ బి దెన్ జీ. కాబట్టి ఏ అండ్ బి అనేవి సబ్ గోల్స్ లాగా సెట్ చేసుకుంటాను. బికాస్ టు ప్రూవ్ జీ దెన్ యూ నీడ్ టు ప్రూవ్ బోత్ ఏ అండ్ బి. ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ రికర్సివ్గా అప్లికేషన్ చేస్తాం. అంటే ఈ సబ్ గోల్స్ దొరికినాయి, మళ్ళీ ఆ సబ్ గోల్స్కి ఇంకేమైనా సబ్ గోల్స్ ఉన్నాయో ట్రయల్ చేస్తాం అనమాట. నువ్వు ఏమవుతుంది, టు ప్రూవ్ ఏ లుక్ ఫర్ అ రూల్ దట్ కంక్లూడ్స్ ఏ. అంటే ఏం చేస్తావు, ఒక ఏ కావాలంటే నీకు కంక్లూడ్ ఏ అనేది వస్తుందా ఒక రూల్లా అనేది చూడాలి. వస్తుంది, నీకు ఎప్పుడు వస్తుంది, ఇఫ్ సి దెన్ ఏ. కాబట్టి సిని కొత్త సబ్ గోల్ లాగా తీసుకుంటావు. సిమిలర్గా నువ్వు బి కోసము డీని కొత్త సబ్ గోల్ లాగా తీసుకుంటావు. అప్పుడు ఏంటంటే బేసిక్గా ఇఫ్ సి అండ్ డి ఆర్ నోన్ ఫ్యాక్ట్స్, ఇంతకుముందే చెప్పినాం. ఒకవేళ ఆ ఫ్యాక్ట్స్ అనేవి, ఆ సబ్ గోల్స్ అనేవి ఫర్దర్ డీకంపోజ్ కానప్పుడన్నా, లేకపోతే నోన్ ఫ్యాక్ట్స్ అన్న ఆ ఫ్యాక్ట్స్ ఆ సబ్ గోల్స్, అప్పుడు మనము ప్రాసెస్ని ప్రూవ్ చేయొచ్చు అనమాట. లేకపోతే డిస్ప్రూవ్ అవుతుంది. ఓకేనా. 2 కండిషన్స్ ఉంటాయి. ఒకటి, ఆ సబ్ గోల్స్ నోన్ ఫ్యాక్ట్స్ అన్నవి ఉండాలి, లేకపోతే ఆ సబ్ గోల్స్ ఇంకా డీకంపోజిషన్ చేయనన్నా రాకుండా ఉండాలి. అప్పుడు ఇది ఓకే అవుతుంది అనమాట. దెన్ ఏ అండ్ బి ఆర్ ప్రూవెన్ అండ్ సో విల్ బి జీ. బట్ ఇఫ్ నాట్ గోల్ జీ, ఇఫ్ నాట్ అంటే ఏంది, ఇప్పుడు ఇవి నోన్ ఫ్యాక్ట్స్ కాదు, లేకపోతే ఇంకా చేయొచ్చు. అప్పుడు ఏంటంటే గోల్ జీ అనేది డిస్ప్రూవ్ అయిపోతుంది, అంతే వీడు అంటుంది. ఓకేనా. ఇది బ్యాక్వర్డ్ చైనింగ్. నెక్స్ట్, రెజల్యూషన్ ఇన్ ఫస్ట్ ఆర్డర్ లాజిక్. రెజల్యూషన్ అంటే ఏందో చూద్దాం. రెజల్యూషన్ ఈజ్ ద రూల్ ఆఫ్ ఇన్ఫరెన్స్ యూజ్డ్ ఫర్ ఆటోమేటెడ్ థియరమ్ ఫర్ ప్రూవింగ్ లాజిక్. ఓకే సారీ రెజల్యూషన్ ఈజ్ ద రూల్ ఆఫ్ ఇన్ఫరెన్స్. ఇన్ఫరెన్స్ అంటే తెలిసి డిడక్ట్ చేసుకుంటాం. ఈజ్ ద రూల్ ఆఫ్ ఇన్ఫరెన్స్ యూజ్డ్ ఫర్ ఆటోమేటెడ్ థియరమ్ ప్రూవింగ్ అండ్ లాజిక్ ప్రోగ్రామింగ్. ఇవి రెండింటికి నువ్వు యూజ్ చేస్తావు అనమాట రెజల్యూషన్. ఇట్ ఈస్ ఫండమెంటల్ ఇన్ ఎఫ్ఓఎల్. ఇది ఎఫ్ఓఎల్లో ఫండమెంటల్ పాయింట్ అనమాట రెజల్యూషన్ అనేది. అండ్ హెల్ప్స్ టు డిరైవ్ కాంట్రడిక్షన్ బై రెఫ్యూటింగ్ అ సెట్ ఆఫ్ క్లాసెస్. ఇది ఏం చేస్తారా అంటే రెజల్యూషన్ ఒక కాంట్రడిక్షన్ అనేది మనకి డిరైవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఎట్లా హెల్ప్ చేస్తుందిరా అంటే ఆ సెట్ ఆఫ్ క్లాసెస్ని రెఫ్యూజ్ చేసి మనకు హెల్ప్ చేస్తుంది అనమాట కాంట్రడిక్షన్, విచ్ ఇన్ టర్న్ హెల్ప్స్ ప్రూవ్ ద వ్యాలిడిటీ ఆఫ్ ఎ గివెన్ స్టేట్మెంట్. ఇదంతా ఎందుకు చేస్తావు నువ్వు, కాంట్రడిక్షన్ ఎందుకు కనుక్కుంటావు, డిరైవ్ ఎందుకు చేస్తావురా అంటే ఒక స్టేట్మెంట్ అది వ్యాలిడా కాదా అని తెలుసుకోవడానికి నువ్వు ట్రై చేస్తావు అనమాట. క్లాజ్ ఈజ్ ఇలా క్లాజెస్ వాడతావు అని చెప్పినా కదా, సెట్ ఆఫ్ క్లాజెస్, కాంట్రడిక్షన్ బై రెఫ్యూటింగ్ అ సెట్ ఆఫ్ క్లాజెస్. ఈ సెట్ ఆఫ్ క్లాజ్ని ఏమంటావు అంటే బేసిక్గా డిస్జంక్షన్ ఆఫ్ లిటరల్స్. అంటే డిస్జంక్షన్ అంటే విడదీయడం లిటరల్స్ని, అది. ఓకేనా. నెక్స్ట్, రెజల్యూషన్లో వచ్చే స్టెప్స్ ఏంది. రెజల్యూషన్లో వచ్చే ఫస్ట్ స్టెప్ కన్వర్ట్ టు క్లాజ్ ఫామ్. ఓకేనా. ఫస్ట్ ఒక స్టేట్మెంట్ని క్లాజ్ ఫామ్ లాగా కన్వర్ట్ చేయాలన్నమాట. నువ్వు కంజంక్షన్ నార్మల్ ఫామ్ అంటారు దీన్ని బేసిక్గా. ద ఫస్ట్ స్టెప్ ఈజ్ టు కన్వర్ట్ ఆల్ స్టేట్మెంట్స్ ఇన్ టు అ క్లాజెస్ యూజింగ్ కంజంక్షన్ నార్మల్ ఫామ్. ఎవ్రీ స్టేట్మెంట్ షుడ్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ అ కంజంక్షన్ ఆఫ్ డిస్జంక్షన్ ఆఫ్ లిటరల్స్. అంటే ఇప్పుడు నీకు ఏంటంటే బేసిక్గా ప్రతి ఒక్క స్టేట్మెంట్ నువ్వు ఒక డిస్జంక్షన్ ఆఫ్ లిటరల్స్ లాగా ఫామ్ చేయాలన్నమాట. నార్మల్ ఫామ్గా కంజంక్షన్ ఆఫ్ నార్మల్ ఫామ్లా కన్వర్ట్ చేయాలి. నెక్స్ట్, నెగెట్ ద గోల్. ఇప్పుడు ఏం చేస్తావు అంటే టు ప్రూవ్ అ స్టేట్మెంట్ ఎస్, ఒక ఎస్ స్టేట్మెంట్ని నువ్వు ప్రూవ్ చేయాలనుకుంటున్నావు. అప్పుడు ఏం చేస్తావురా అంటే ఆ స్టేట్మెంట్ని నువ్వు నెగెట్ చేసి దాని తర్వాత యాడ్ ఇట్ టు ద సెట్ ఆఫ్ ప్రెమిసెస్. ముందు నీకు ఇచ్చిన కండిషన్స్లో యాడ్ చేయి ఆ గోల్ని, అంటే ఆ స్టేట్మెంట్ని నెగెటివ్ చేసి. ఓకేనా. నెక్స్ట్, అప్లై రెజల్యూషన్ రూల్. నెక్స్ట్ ఏం చేస్తారా అంటే రెజల్యూషన్ రూల్ అనేది అప్లై చేయాలి. అప్లై ద రెజల్యూషన్ రూల్ ఇటరేటివ్లీ. ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు రిపీటెడ్ ప్రాసెస్లో చేయాలన్నమాట, అప్లై చేయాలి. బట్ ఫస్ట్ రెజల్యూషన్ రూల్ అంటే ఏంది. రెజల్యూషన్ రూల్ మీన్స్ కంబైనింగ్ ఆఫ్ అ లిటరల్ క్లాజ్ అండ్ ఇట్స్ నెగేషన్. చెప్పిన నెగేషన్ని కంబైన్ చేయాలి. కంబైనింగ్ ద లిటరల్ క్లాజ్ అండ్ ఇట్స్ నెగేషన్ టు మేక్ ఇట్ ఈవెన్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఉంది, ఏ స్టేట్మెంట్, దానికి నెగిటివ్ ఏ స్టేట్మెంట్ యాడ్ చేసిన అప్పుడు ఏమవుతుంది, 2 క్యాన్సిల్ అయిపోతాయి, 0 వస్తుంది అక్కడ, స్టేట్మెంట్ ఉంటుంది అట్లా. ఓకేనా. ఇఫ్ యూ వాంట్ టు రిజాల్వ్ అ పేర్ ఆఫ్ క్లాజెస్, ఒక పేర్ ఆఫ్ క్లాజెస్ని నీకు రిజాల్వ్ చేయాలనుకో, డిరైవ్ అన్ ఎంప్టీ క్లాజ్ దెన్ ఒరిజినల్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే బేసిక్గా నువ్వు ఒక 2 పేర్ ఆఫ్ క్లాజెస్ ఉన్నాయి, వాటిని రిజాల్వ్ చేయాలనుకున్నావు. అప్పుడు నీకు ఒక ఎంప్టీ పేరు తెచ్చినావు అనుకో, ఎంప్టీ క్లాజ్ని, అప్పుడు ఏమవుతుందంటే ఒరిజినల్ స్టేట్మెంట్ ఆటోమేటిక్గా ట్రూ అయిపోతుంది. ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్ చెప్తే క్లియర్ కట్గా అర్థమవుతుంది. ప్రెమిస్ అంటే ముందు ఆల్రెడీ ఉన్న కండిషన్స్ ఏంటిది. ఫస్ట్, P of x, either P of x is true
ఆర్ క్యూ ఆఫ్ ఎక్స్ ఇస్ ట్రూ. పీ ఆఫ్ ఎక్స్ డిస్జంక్షన్ టు క్యూ ఆఫ్ ఎక్స్. ఓకేనా, ఇది గుర్తుంచుకో, ఇది ఫస్ట్ రూల్. సెకండ్ కండిషన్ నెగేషన్ ఆఫ్ పీ ఆఫ్ ఎక్స్, అంటే పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ ట్రూ ఇక్కడ. ఓకేనా, థర్డ్ కండిషన్ ఏంటిది, నెగేషన్ ఆఫ్ క్యూ ఆఫ్ ఎక్స్ ఇస్ డిస్జంక్షన్ టు ఆర్ ఆఫ్ ఎక్స్. ఓకేనా, ఇవి 3 కండిషన్స్ గుర్తుంచుకో. ఇఫ్ ఏ క్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ ట్రూ దెన్ ఆర్ ఆఫ్ ఎక్స్ అని అర్థం దీన్ని. నెక్స్ట్ గోల్ ఏంటిది, ప్రూవ్ ఆర్ ఆఫ్ ఏ. ఇవి 3 ఇచ్చి నీకు ఆర్ ఆఫ్ ఏ అనేది ప్రూవ్ చేయాలని అంటుంది. ఎట్లా చేద్దామో చూద్దాం. ఆ గోల్ని ఎట్లా ప్రూవ్ చేస్తూ చూద్దాం. ఫస్ట్ స్టెప్ ఏంటిది, నెగేట్ ద గోల్ని నెగేట్ చేయాలి. గోల్ ఏంటిది, ఆర్ ఆఫ్ ఏ కాబట్టి దాని నెగేషన్ తీసుకో, ఆర్ ఆఫ్ ఏ నాట్ ట్రూ. నెక్స్ట్ రిజాల్వ్ క్లాజెస్ని రిజాల్వ్ చేయి. ఎట్లా రిజాల్వ్ చేస్తావు, యూజింగ్ రెజల్యూషన్ రూల్ ఎట్లా వాడతావురా అంటే, నువ్వు ఫస్ట్ ఒక క్లాజ్ 3 తీసుకో. క్లాజ్ 3 ఏందో గుర్తుందా, క్యూ ఆఫ్ ఎక్స్, నెగేషన్ క్యూ ఆఫ్ ఎక్స్, డిస్జంక్షన్ టు ఆర్ ఆఫ్ ఎక్స్. ఇది క్లాజ్ 3. ఈ క్లాజ్ 3ని తీసుకొని ఏం చేస్తావు అంటే, నువ్వు దానికి నెగేటెడ్ గోల్ని యాడ్ చేస్తావు, ఆర్ ఆఫ్ ఏని యాడ్ చేస్తావు, నెగేషన్ ఆఫ్ ఆర్ ఆఫ్ ఏ యాడ్ చేస్తావు. ఇక్కడ ఏంటంటే బేసిక్గా ఎక్స్ ఉంది, అప్పుడు నువ్వు ఇక్కడ ఎక్స్ కాకుండా దీనికి మ్యాచ్ కావడానికి ఏ తీసుకో, ఫంక్షన్ చేంజ్ చేసుకో. అప్పుడు ఏమవుతుందంటే ఈ నెగేషన్ ఆఫ్ ఆర్ ఆఫ్ ఏ, ఈ పాజిటివ్ ఆర్ ఆఫ్ ఏ ఏమైతే క్యాన్సిల్ అయిపోయి నీకు అప్పుడు ఏమొస్తుంది, యూజింగ్ క్లాజ్ 3 అండ్ నెగేటెడ్ గోల్ టు గెట్. ఏం మిగిలిపోతుంది ఇక్కడ, నీకు ఏం మిగిలిపోతుందిరా అంటే క్యూ ఆఫ్ ఏ మిగిలిపోతుంది. క్యూ ఆఫ్ ఏ మిగిలిపోయింది, డన్. క్యూ ఆఫ్ ఏ మిగిలిపోయినాక ఇప్పుడు ఏం చేస్తావు, యూజ్ దిస్ న్యూ రిజల్ట్ మైనస్ క్యూ ఆఫ్ ఏ, సారీ క్యూ ఆఫ్ మైనస్ నెగేషన్ ఆఫ్ క్యూ ఆఫ్ ఏ వస్తుంది. కొట్టి క్యూ ఆఫ్ ఏ కాదు ఇక్కడ, నేను కన్ఫ్యూజ్ అయినా, సారీ. నెగేషన్ ఆఫ్ క్యూ ఆఫ్ ఏ మిగులుతుంది ఇక్కడ, అవునా. ఈ నెగేషన్ క్యూ ఆఫ్ ఏ ఏమవుతుందంటే, ఇప్పుడు ఏం చేస్తావు, నెగేషన్ ఆఫ్ క్యూ ఆఫ్ ఏ వచ్చింది, అప్పుడు ఆ నెగేషన్ ఆఫ్ క్యూ ఆఫ్ ఏని క్లాజ్ 1తో చేయి. క్లాజ్ 1 ఏంటిది, పీ ఆఫ్ ఎక్స్ డిస్జంక్షన్ టు క్యూ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు ఏం చేస్తావు, ఇక్కడ క్యూ ఆఫ్ ఏ పీ ఆఫ్ ఏ తీసుకో. అప్పుడు ఏమవుతుంది అంటే నెగేషన్ ఆఫ్ క్యూ ఆఫ్ ఏ క్యాన్సిల్ అయిపోతాయి, ఒట్టి పీ ఆఫ్ ఏ మిగులుతుంది నీకు. ఓకేనా, అదే అయింది ఇక్కడ, పీ ఆఫ్ ఏ మిగిలింది. బట్ పీ ఆఫ్ ఏ ఏమవుతుంది అంటే కాంట్రాడిక్ట్ అవుతుంది నీకు. దేంతో కాంట్రాడిక్ట్ అవుతుంది, క్లాజ్ 2తోని కాంట్రాడిక్ట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, ఒక పేరుని రిజాల్వ్ చేయాలంటే క్లాజెస్లో నీకు ఎంప్టీ క్లాజ్ వచ్చి అది కాంట్రాడిక్ట్ అయింది అనుకో, అప్పుడు నీకు స్టేట్మెంట్ ఆటోమేటిక్గా ట్రూ అవుతుంది. ఓకేనా, ఇక్కడ అదే అయింది నీకు, పీ ఆఫ్ ఏ కాంట్రాడిక్ట్స్ ద క్లాజ్ 2. యాజ్ వీ రీచ్ ద కాంట్రాడిక్షన్ ద ఒరిజినల్ గోల్ ఆర్ ఆఫ్ ఏ మస్ట్ బి ట్రూ. ఒక కాంట్రాడిక్షన్ వచ్చినందుకు ఏమైంది, ఇది తప్పన్నప్పుడు మనకు ఇది ఇక్కడ వచ్చింది మనకు సెకండ్ కండిషన్ తప్పని చెప్తుంది, మ్యాచ్ అవుతలేదు కాబట్టి. కానీ మనకు తెలిసింది ఏంది, కండిషన్స్ ఆర్ ఆల్వేస్ ట్రూ. కాబట్టి అప్పుడు ఏంది, కండిషన్స్ ఆర్ ఆల్వేస్ ట్రూ, ఇందులో వచ్చింది తప్పైంది కాబట్టి ఆర్ ఆఫ్ ఏ అనేది గోల్ పక్కా ట్రూ అవుతుంది అని అర్థం, అంతే. ఓకేనా, ఇక్కడ నువ్వు ఇది నీకు మొత్తం ఇది అయిపోయింది. నెక్స్ట్ టాపిక్ చూద్దాం, ఆంటలాజికల్ ఇంజనీరింగ్ అంటే ఏంటిది. ఆంటలాజీ ఇన్ ఏఐ రిఫర్స్ టు ఫార్మల్ రిప్రజెంటేషన్ ఆఫ్ నాలెడ్జ్ యాజ్ అ సెట్ ఆఫ్ కాన్సెప్ట్స్ విత్ ఇన్ అ డొమైన్ అండ్ ద రిలేషన్షిప్స్ బిట్వీన్ దీస్ కాన్సెప్ట్స్. బేసిక్ ఏంటంటే ఆంటలాజీ అనేది ఫార్మల్ రిప్రజెంటేషన్ ఆఫ్ నాలెడ్జ్ అనమాట. ఒక నాలెడ్జ్ని నీకు విషయం తెలుసు, ఆ విషయం నేను ఫార్మల్ లాగా రిప్రజెంట్ చేసినానుకో దాన్ని ఆంటాలజీ అంటాం. అది ఎట్లా రిప్రజెంట్ చేస్తుంది అంటే, ఒక డొమైన్లో స్పేస్లో మాత్రమే, ఒక డొమైన్లో మాత్రమే రిప్రజెంట్ చేస్తుంది. అదే డొమైన్లో రిలేషన్షిప్స్ బిట్వీన్ దోస్ కాన్సెప్ట్స్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా, ఇట్ ఈస్ అ స్ట్రక్చర్డ్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఆర్గనైజింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఈస్ క్రూషియల్ ఫర్ రీజనింగ్, నాలెడ్జ్ రిప్రజెంటేషన్, అండర్స్టాండింగ్. చెప్పిన ఇది ఒక స్ట్రక్చర్డ్ ఫ్రేమ్వర్క్ అనమాట, ప్రాపర్గా ఉంటుందన్నమాట. ఓకేనా, ఆంటాలజీ అనేది ఫర్ ఆర్గనైజింగ్ ఇన్ఫర్మేషన్ అనేది ఆర్గనైజ్ చేస్తుంది. అండ్ ఈస్ క్రూషియల్ ఫర్ రీజనింగ్కి క్రూషియల్, నాలెడ్జ్ రిప్రజెంటేషన్కి క్రూషియల్, అండర్స్టాండింగ్కి క్రూషియల్ అనమాట ఆంటాలజీ అనేది. ఓకేనా, బేసిక్గా ఆంటాలజికల్ ఇంజనీరింగ్ అంటే ఏంటిదంటే, ఆంటాలజీని బిల్డ్ చేయడమే ఆంటాలజికల్ ఇంజనీరింగ్. ఓకే, ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఆంటాలజీ ఈజ్ టు ఎనేబుల్ నాలెడ్జ్ షేరింగ్ అండ్ రీయూజ్ ద నాలెడ్జ్. ఇట్స్ మెయిన్ పర్పస్ ఈజ్ ఏంటిదంటే నాలెడ్జ్ షేరింగ్ చేసుకోవడం, నాలెడ్జ్ అందరికి షేర్ చేయడం, ఒక నాలెడ్జ్ని మళ్ళీ రీయూజ్ చేసుకోవడం. ఇది ఆంటాలజీ యొక్క మెయిన్ పర్పస్ అనమాట. ఇంకా కంటిన్యూ చేద్దాం. ఆంటాలజీ అనేది ఏం చేస్తుందిరా అంటే, ఇట్ ప్రొవైడ్స్ అ కామన్ వొకాబులరీ అండ్ షేర్డ్ అండర్స్టాండింగ్ ఆఫ్ అ డొమైన్. అది ఏం చేస్తుంది అంటే, ఒక స్పేస్ యొక్క కామన్ వొకాబులరీని వాటిలో ఉన్న థింగ్స్ మధ్య
షేడ్ అండర్స్టాండింగ్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. కాంపోనెంట్స్ ఏం కాంపోనెంట్స్ ఉంటాయి అందులో, ఏం కాంపోనెంట్స్ ఉంటాయంటే ఫస్ట్ క్లాస్. ఆంటాలజీలో క్లాసెస్ అంటే ఏంది, జనరల్ కాన్సెప్ట్స్ ఆర్ కేటగిరీస్ బేసిక్గా. ఎగ్జాంపుల్ లైక్ వెహికల్, ఓకేనా. ఇన్స్టెన్సెస్ అంటే ఏంటిది, స్పెసిఫిక్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఎంటిటీస్. లైక్ ఈ వెహికల్ స్పెసిఫిక్ ఇన్స్టెన్సెస్ ఏంటిదిరా అంటే కార్, బైక్, ఓకేనా. నెక్స్ట్ యాట్రిబ్యూట్స్ అంటే ఏంది, ఫీచర్స్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్లాసెస్ అండ్ ఇన్స్టెన్సెస్. యాట్రిబ్యూట్స్ అంటే ఫీచర్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్లాసెస్ అండ్ ఇన్స్టెన్సెస్, ఓకేనా. ఈ క్లాసెస్కి ఇన్స్టెన్సెస్కి కొన్ని ఫీచర్స్, కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి కదా, అదే యాట్రిబ్యూట్స్. ఎగ్జాంపుల్ లైక్ కలర్ ఆఫ్ అ కార్, కలర్ ఆఫ్ వెహికల్, కలర్ ఆఫ్ బైక్, ఓకేనా. నెక్స్ట్ రిలేషన్షిప్స్, డిఫైన్ హౌ క్లాసెస్ అండ్ ఇన్స్టెన్సెస్ ఆర్ రిలేటెడ్. ఎగ్జాంపుల్ కార్ ఈజ్ అ వెహికల్, ఇది దీన్ని రిలేషన్షిప్ అంటాం. యాక్సియమ్స్ అంటే ఏంది, యాక్సియమ్స్ అంటే స్టేట్మెంట్స్ ఆర్ రూల్స్ దట్ ఆర్ ఆల్వేస్ ట్రూ ఇన్ అ డొమైన్. కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి, అవి ఆల్వేస్ ట్రూ ఉంటాయి ఆ డొమైన్లో, ఆ స్పేస్లో, దాన్ని యాక్సియమ్స్ అంటాం. ఎగ్జాంపుల్ ఆల్ వెహికల్స్ హ్యావ్ వీల్స్ లేకుండా నీకు వెహికల్స్ అనేది నడుస్తాయి, కాళ్ళు ఉంటాయి, వాటికి ఉండవు, ఓన్లీ వీల్స్తో నడుస్తాయి అట్లా, ఓకేనా. వర్కింగ్, అది ఎట్లా వర్క్ చేస్తుంది అనమాట. ఆంటాలజీ ఎట్లా వర్క్ చేస్తుంది అంటే ఫస్ట్ డొమైన్ని అనాలిసిస్ చేస్తుంది, ఆ ఒక స్పేస్ మొత్తంని అనలైజ్ చేస్తుంది, అందులో ఏమేమి ఉంది, ఏమేమి జరుగుతుంది, అక్కడ ఏం జరుగుతుంది అనేది మొత్తం అనలైజ్ చేస్తుంది. దాని తర్వాత కాన్సెప్షువలైజేషన్ చేస్తుంది. కాన్సెప్షువలైజేషన్ అంటే ఏంటిదంటే బేసిక్గా ఒక కాన్సెప్షువల్ మోడల్ తయారు చేసుకుంటుంది, దేన్ని బేసిస్ ఆన్ అనాలిసిస్, మొత్తం అనాలిసిస్ చేసుకుని ఆ అనాలిసిస్ మీద ఒక కాన్సెప్ట్ మోడల్ని తయారు చేసుకుంటుంది అనమాట. నెక్స్ట్ ఫార్మలైజేషన్, ఆ కాన్సెప్ట్ మోడల్ తయారు చేసుకుంటా దాన్ని ఫార్మల్ రిప్రజెంటేషన్గా తయారు చేసుకుంటుంది. దాని తర్వాత ఇంప్లిమెంటేషన్, ఆ ఫార్మల్ రిప్రజెంటేషన్ తయారు చేసుకున్నాక దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది అనమాట బేసిక్గా ఆంటాలజీ, ఓకేనా. దాని తర్వాత ఇవాల్యుయేట్ అండ్ ఇటరేట్, ఆ ఇంప్లిమెంటేషన్ని చేసుకున్న ఫార్మల్ రిప్రజెంటేషన్ ఉంది దాన్ని రిఫైన్ చేసుకుంటావు, ఇవాల్యుయేట్ చేసుకుంటావు, ఒకవేళ ఏమైనా తప్పులు ఉంటే ఇటరేట్ చేసుకొని మళ్ళీ ఇంకా ఫైన్గా చేసుకుంటావు, అది దాన్ని, ఇది మొత్తం వర్కింగ్ అనమాట ఆంటాలజీది. నెక్స్ట్ చూద్దాం, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఆంటాలజీ డిపిక్టింగ్ మూవీ. ఒక మూవీని ఆంటాలజీలో ఎట్లా డిపిక్ట్ చేస్తావు, ఫస్ట్ థింగ్ తీసుకో. థింగ్ అనేది మొత్తం యూనివర్సల్ కామన్ ఒక ఆంటాలజీలో, ఓకేనా. ఈ థింగ్స్ ఏమేమి ఉంటాయి మూవీలో థింగ్స్ ఏమేమి ఉంటాయి అంటే ఆ మూవీ ఏంటిది, అదొక థింగ్, ఓకేనా. నెక్స్ట్ పర్సన్స్, మూవీ దానంతలదే షూట్ చేసుకోలేదు, కొంతమంది పర్సన్స్ చేయాలి కాబట్టి ఇది కూడా ఒక థింగ్ ఆ ఆంటాలజీలో. నెక్స్ట్ స్క్రిప్ట్ కూడా ఒక థింగ్. ఏంటిది, స్క్రిప్ట్ ఫాలో అయ్యి చేస్తావు. నువ్వు బ్లైండ్ కెమెరా పట్టుకొని ఇష్టం వచ్చినట్టు తీయాలంటే మూవీ అట్టర్ ఫ్లాప్ అవుతుంది, అర్థమైంది. దానికి స్క్రిప్ట్ ఉండాలి, ఆ స్క్రిప్ట్ నువ్వు ఫాలో కావాలి, ఓకేనా. నెక్స్ట్ ఆ మూవీ అనేది కొన్ని టైప్స్ ఉంటాయి, ఆ పర్సన్ అనేది కొంతమంది ఉంటారు చేసేటోళ్ళు. ఆ మూవీ టైప్స్ ఎంత, థ్రిల్లర్ అనేది ఉండొచ్చు, డ్రామా అని ఉండొచ్చు, రొమాన్స్ అని ఉండొచ్చు, లేకపోతే సైఫై ఉండొచ్చు, మన కలికి వచ్చింది సైఫై, అట్లా డిఫరెంట్ ఉంటాయి, ఓకేనా. నెక్స్ట్ పర్సన్ ఎవరెవరు ఉంటారనమాట ఆ మూవీలో, ఎవరెవరు పాల్గొంటారు, ఎవరెవరు పని చేస్తారు. యాక్టర్ అనేటోడు పని చేస్తాడు, డైరెక్టర్ అనేటోడు డైరెక్ట్ చేస్తాడు, మూవీని మొత్తం తీస్తాడు, ఓకేనా. వీళ్ళిద్దరే కాకుండా కెమెరామ్యాన్ పెట్టుకో, సౌండ్ ఇంజనీర్ పెట్టుకో, ఎడిటర్ పెట్టుకో, వీళ్ళందరూ పర్సన్సే. నీకు జస్ట్ అర్థం కావడానికి చిన్నది రాసిన అనమాట, ఓకేనా. నెక్స్ట్ ఎట్లా డిపిక్ట్ చేస్తావు, నువ్వు ఒక మూవీ తీస్తున్నావు, ఎట్లా తీస్తున్నావు, ఆ థ్రిల్లర్ మూవీ అనుకో. డ్రామా మనకు నచ్చదు, ఎట్లా థ్రిల్లింగ్ ఉంటేనే బాగుంటుంది, డ్రామా సోది ఉంటుంది, ఓకేనా. కాబట్టి థ్రిల్లర్ తీసుకున్నావు. థ్రిల్లర్ ఏం చేస్తావు, ఆ థ్రిల్లర్ మూవీలో యాక్టర్స్ ఉంటారు, ఆ థ్రిల్లర్ మూవీలో డైరెక్టర్ ఉంటాడు, ఆ థ్రిల్లర్ మూవీకి స్క్రిప్ట్ అనేది ఫాలో అవుతుంది. ఇది ఆంటాలజీ డిపిక్టింగ్ అనమాట. నెక్స్ట్ చూద్దాం, నాలెడ్జ్ రిప్రజెంటేషన్. బేసిక్గా నాలెడ్జ్ రిప్రజెంటేషన్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఎన్కోడింగ్ ఇన్ఫర్మేషన్ ఇన్ అ ఫార్మ్ దట్ కెన్ బి అండర్స్టూడ్ అండ్ యూజ్డ్ బై మెషిన్స్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్. నాలెడ్జ్ రిప్రజెంటేషన్ అంటే ఏంటిదిరా అంటే బేసిక్గా ఇది ఒక ప్రాసెస్. ఏం ప్రాసెస్ రా అంటే ఇన్ఫర్మేషన్ని ఎన్కోడ్ చేస్తాం మనం. ఎన్కోడ్ ఎట్లా చేస్తామంటే ఒక ఫామ్లో ఎన్కోడ్ చేస్తాం. ఏ ఫామ్లో ఎన్కోడ్ చేస్తాం ఇన్ఫర్మేషన్ని అంటే ఆ ఫామ్ అనేది అండర్స్టూడ్ కావాలి, మనకి అండర్స్టాండ్ కావాలి, అండర్స్టాండ్ అండ్ యూజ్డ్ బై మెషిన్స్కి అనేది అండర్స్టాండ్ కావాలి, అండర్స్టాండ్ చేసుకున్నామని యూజ్ చేసుకోవాలి. ఎందుకు యూజ్ చేస్తారా, ఎందుకు అండర్స్టాండ్ చేసుకుంటారు అంటే సాల్వింగ్ ప్రాబ్లమ్స్ కోసం, ఓకేనా. నెక్స్ట్ ఇట్ ఎంటైల్స్ కన్వర్టింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఐడియాస్ ఫ్రమ్ ద రియల్ వరల్డ్ ఇంటూ అ ఫార్మ్ దట్ కంప్యూటర్స్ క్యాన్ యూజ్, అనలైజ్ అండ్ మేక్ కంక్లూజన్స్. ఇది ఏం చేస్తుంది అంటే రియల్ వరల్డ్ ఉండే నాలెడ్జ్ని కంప్యూటర్ ఫామ్లో కన్వర్ట్ చేస్తుంది. ఎందుకు చేస్తుంది అంటే కంప్యూటర్స్ అర్థం చేసుకొని
కంక్లూజన్స్ చేయడానికి, అనలైజ్ చేయడానికి. ఓకేనా. నెక్స్ట్ ఇట్ ఈస్ డన్ బై లాజికల్ రిప్రజెంటేషన్. లాజికల్ రిప్రజెంటేషన్తో మనం నాలెడ్జ్ రిప్రజెంటేషన్ చేస్తాం. లాజికల్ రిప్రజెంటేషన్ అంటే సెమాంటిక్స్, సింటాక్స్ని యూజ్ చేసి. నెక్స్ట్ సెమాంటిక్ నెట్వర్క్ రిప్రజెంటేషన్ యూజ్ చేసి నాలెడ్జ్ రిప్రజెంట్ చేస్తాం. ఇట్లా గ్రాఫ్ నోట్స్, గ్రాఫ్స్ని యూజ్ చేసి. తర్వాత ప్రొడక్షన్ రూల్స్, కండిషన్, యాక్షన్ పేర్స్ని యూజ్ చేసి నాలెడ్జ్ని రిప్రజెంట్ చేస్తాం. దాని తర్వాత ఫ్రేమ్ రిప్రజెంటేషన్, స్ట్రక్చర్స్ లైక్ ఆంటాలజీ, వీటిని యూజ్ చేసుకుని నాలెడ్జ్ని రిప్రజెంట్ చేస్తాం. ఇది నాలెడ్జ్ రిప్రజెంటేషన్ అంటే. నెక్స్ట్ నాలెడ్జ్ రిప్రజెంటేషన్లో కేటగిరీస్ అంటే ఏంది, ఆబ్జెక్ట్స్ అంటే ఏందో చూద్దాం. దీస్ ఆర్ ఫండమెంటల్ టాపిక్స్ ఇన్ నాలెడ్జ్ రిప్రజెంటేషన్. కేటగిరీస్ అంటే ఏంది, దే ఆర్ గ్రూప్స్ ఆఫ్ క్లాసెస్, ఆల్రెడీ డిస్కస్ చేసినాం మనం. దే ఆర్ గ్రూప్స్ ఆఫ్ క్లాసెస్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ దట్ షేర్ కామన్ ఫీచర్స్. కొన్ని గ్రూప్స్ ఉంటాయి క్లాసెస్వి, ఆ క్లాసెస్లో ఆబ్జెక్ట్స్ ఉంటాయి, అవి కామన్ ఫీచర్స్ షేర్ చేసుకున్నప్పుడు దీన్ని కేటగిరీస్ అంటాం. ది హెల్ప్ ఇన్ ఆర్గనైజింగ్ నాలెడ్జ్ బై క్లస్టరింగ్ ఆబ్జెక్ట్స్ బేస్డ్ ఆన్ సిమిలారిటీస్. ఇవి ఏం చేస్తాయంటే ఆబ్జెక్ట్స్ని సిమిలారిటీస్ని బట్టి ఒక కేటగిరీ లాగా డివైడ్ చేస్తాయి అన్నమాట. ఓకేనా. ద మెయిన్ పర్పస్ ఆఫ్ కేటగిరీస్ ఇస్ టు సింప్లిఫై రీజనింగ్. సింప్లిఫై చేయడానికి బేసిక్గా రీజనింగ్ని. ఓకేనా. టైప్స్ ఆఫ్ కేటగిరీస్, 2 types ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయి. న్యాచురల్ కేటగిరీస్, ఆర్టిఫిషియల్ కేటగిరీస్. న్యాచురల్ కేటగిరీస్ అంటే ఏంద్రా అంటే న్యాచురల్గా అక్కర్ అయితే లైక్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, యానిమల్స్, ఇవన్నీ న్యాచురల్ కేటగిరీస్. ఫ్రూట్స్ని మనిషి వచ్చి క్రియేట్ చేయలేదు కదా, దేవుడు క్రియేట్ చేసింది కాబట్టి న్యాచురల్. ఓకేనా. ఆర్టిఫిషియల్ అంటే ఏంది, ఆర్టిఫిషియల్ కేటగిరీస్ అంటే క్రియేటెడ్ స్పెసిఫికలీ లైక్ కేటగిరీస్ ఆఫ్ బుక్స్. మనకు కష్టం ఈ కేటగరైజేషన్ లేక ఇష్టం వచ్చినట్టు వాడేస్తే, ఇప్పుడు ఒక లైబ్రరీ ఉంది, అందులో సెవరల్ షెల్ఫ్స్ ఉన్నాయి, నీకు బుక్స్ ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి అనుకో, నీకు బుక్ కావాలి, అది ఎక్కడ నేను వెతుకుతాను, అన్ని బుక్లు వెతుక్కుంటూ పోతే నీకు రోజులు పడుతుంది, రోజులు కూడా వారాలు కూడా పడుతుంది ఒక బుక్ నీకు వెతుక్కోవాలంటే. కాబట్టి ఏంటంటే అక్కడ మనం ఏం చేస్తాం, బుక్స్ అనే వాటిని కేటగరైజ్ చేస్తాం. ఎట్లా కేటగరైజ్ చేస్తాం, ఒక సబ్జెక్ట్ వైజ్ కేటగరైజ్ చేస్తాం. ఒక సబ్జెక్ట్ సంబంధించిన ఒక దగ్గర ఉంచుతాం, ఒక జానర్కి సంబంధించిన ఒక దగ్గర ఉంచుతాం, ఒక ఆథర్ రాసిన బుక్స్ అన్ని ఒక దగ్గర ఉంటాయి, అట్లా అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంది, దే ఆర్ ఇండివిజువల్ ఇన్స్టెన్సెస్ ఆర్ మెంబర్స్ ఆర్ కేటగిరీస్. ఈ కేటగిరీస్లో ఉండేవి ఆబ్జెక్ట్స్ అనమాట. బేసిక్గా ఇన్స్టెన్సెస్, ఇది కూడా డిస్కస్ చేసినాం, సేమ్ ఇంతకుముందు డిస్కస్ చేసినా ఇది పెద్దగా మాట్లాడుతున్నాం మరి ఇప్పుడు అంతే. ఓకేనా. హ్యాస్ స్పెసిఫిక్ అట్రిబ్యూట్స్ దట్ మే ఆర్ మే నాట్ అలైన్ విత్ అదర్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద కేటగిరీ. ఇప్పుడు ఒక కేటగిరీ ఉంది, ఆ కేటగిరీలో 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, దీని కలర్ రెడ్, దీని కలర్ బ్లూ. అయితే ఏంది, ఇవి రెండు మాత్రం ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను నీకు ప్రాపర్గా. వెజిటేబుల్స్ ఉన్నాయి, ఆ వెజిటేబుల్స్లో ఒకటి క్యారెట్ ఉంది, ఇంకోటి క్యాబేజ్ ఉంది. ఇవి 2 వెజిటేబుల్స్ కిందకి వస్తాయి. కాకపోతే దేని అట్రిబ్యూట్ దానికి ఉంటుంది. క్యారెట్ ఏముంటుంది, సన్నగా ఉంటుంది మంచిగా. ఓకేనా. ఆరెంజ్ కలర్ ఉంటుంది. క్యాబేజ్ ఏంది, పెద్దగా ఒక బాల్ లాగా ఉంటుంది, గ్రీన్ కలర్ ఉంటుంది. అట్లా ఇది వాటి అట్రిబ్యూట్స్ వేరే ఉండొచ్చు, కానీ ఆబ్జెక్ట్స్ మాత్రం సేమ్ కేటగిరీలో ఉండొచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఆబ్జెక్ట్స్ ఆర్ టిపికల్లీ రిప్రజెంటెడ్ యూజింగ్ ఫ్రేమ్స్, సెమాంటిక్ నెట్వర్క్స్ ఆర్ ఆంటాలజీస్. ఆబ్జెక్ట్స్ ఎట్లా రిప్రజెంట్ చేస్తాం అంటే ఫ్రేమ్స్ యూజ్ చేసి, సెమాంటిక్స్ యూజ్ చేసి, ఆంటాలజీస్ యూజ్ చేసి రిప్రజెంట్ చేస్తాం. ఆబ్జెక్ట్స్ క్యాన్ ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్ ఫ్రమ్ దేర్ కేటగిరీస్. ఆబ్జెక్ట్స్ అనేవి వాటి కేటగిరీస్ని నుంచి ప్రాపర్టీస్ అనేవి ఇన్హెరిట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చెప్తే ప్రాపర్గా అర్థమైతే, ఇఫ్ డాగ్స్ ఒక డాగ్స్ అనేవి కేటగిరీ అనుకో, మొత్తం ఒక కేటగిరీ డాగ్స్ అనేది, అందులో ఒక పేరు ఇచ్చినాను, ఫీడో అనేది ఒక పేరు, అది మనకు తెలుసు కానీ కంప్యూటర్కి తెలియదు. అప్పుడు ఏం చేస్తుంది అంటే ఆ ఫీడో అనేది కూడా ఒక డాగ్ అనుకొని, ఆ ఫీడోకి కూడా అదొక యానిమల్, అదొక మ్యామల్ అని ఆటోమేటిక్గా ఇచ్చేస్తుంది. దానికి ఫర్ ఉంటుంది అని ఆటోమేటిక్గా ఇచ్చేస్తుంది. ఓకేనా. అది ఆబ్జెక్ట్స్ అనమాట. నెక్స్ట్ ఆబ్జెక్ట్స్ క్యాన్ బి పార్ట్ ఆఫ్ లార్జర్ ఆబ్జెక్ట్స్. ఒక ఆబ్జెక్ట్ అనేది పెద్ద ఆబ్జెక్ట్లో కూడా పార్ట్ ఉండొచ్చు. ఎగ్జాంపుల్ చెప్తా, వీల్ అనేది ఒక ఆబ్జెక్టే, కార్ అనేది కూడా ఒక ఆబ్జెక్టే, బట్ వీల్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ కార్, అట్లా. ఓకేనా. ఇది ఆబ్జెక్ట్స్ అండ్ కేటగిరీస్. డన్. నెక్స్ట్ ఈవెంట్స్ అంటే ఏందో చూద్దాం. ఈవెంట్స్ అంటే ఏంది, అన్ ఈవెంట్ ఈజ్ అన్ అకరెన్స్ ఆర్ హ్యాపెనింగ్ దట్ కెన్ బి డిటెక్టెడ్ అండ్ రిప్రజెంటెడ్ విత్ ఇన్ అ సిస్టమ్. ఈవెంట్ అంటే ఏంటంటే బేసిక్గా అదొక అకరెన్స్ ఆర్ ఒక హ్యాపెనింగ్. అది ఏం చేస్తుంది అంటే దట్ కెన్ బి డిటెక్టెడ్ అండ్ రిప్రజెంటెడ్ విత్ ఇన్ అ సిస్టమ్. అది సిస్టంలో మనం ఈజీగా రిప్రజెంట్ చేయొచ్చు అనమాట అని. ఓకేనా. సింపుల్ టైప్స్, 2 types ఉన్నాయి ఈవెంట్స్, సింపుల్ ఈవెంట్స్, కాంప్లెక్స్ ఈవెంట్స్. సింపుల్ ఈవెంట్స్ అంటే ఏంటంటే సింగిల్ అకరెన్సెస్. ఈ లైక్ ఎగ్జాంపుల్ ప్రెస్సింగ్ బటన్ ఒకటేసారి ఒత్తుతావు, ఒక బెల్ కొట్టాలనుకున్నావు, ఒక బటన్ నొక్కుతావు, బెల్ నొక్కుతుంది, అది సింపుల్ ఈవెంట్. కాంప్లెక్స్ ఈవెంట్స్ అంటే ఏంటంటే కంపోజ్డ్ ఆఫ్ మల్టిపుల్ సింపుల్ ఈవెంట్స్ దట్ హ్యాపెన్ ఓవర్ టైమ్ ఆర్ సైమల్టేనియస్లీ. ఓకేనా. కాంప్లెక్స్ అంటే ఒకటే స్టెప్లో నీకు ఆ ఈవెంట్ అనేది అయిపోదు,
మల్టిపుల్ స్టెప్స్ పడతాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా, ట్రాన్సాక్షన్ బీయింగ్ కంప్లీటెడ్. నువ్వు ట్రాన్సాక్షన్ చేసుకుంటున్నావు మనీ ఒక ఏటీఎం నుంచి. ఫస్ట్ ఏం చేస్తావు, ఆ ఏటీఎం కోతావు, అదొక స్టెప్. దాని తర్వాత కార్డ్ ఇన్సర్ట్ చేస్తావు, అది ఇంకో స్టెప్. దాని తర్వాత పిన్ కొడతావు, అది ఇంకో స్టెప్. పిన్ కొట్టే ముందు నువ్వు అమౌంట్ ఎంతో ఎంటర్ చేస్తావు, అదొక స్టెప్, అదొక ఈవెంట్. దాని తర్వాత పిన్ కొడుతావు, అదొక ఈవెంట్. దాని తర్వాత మనీ వస్తాయి, డ్రా చేసుకుంటే అదొక ఈవెంట్. రిసిప్ట్ వస్తుంది, అదొక ఈవెంట్. ఇవన్నీ ఈవెంట్స్ని కాంప్లెక్స్ ఈవెంట్స్ అంటే మల్టిపుల్ సింగిల్ అకరెన్సెస్ ఉంటాయి వాటి. నెక్స్ట్ మెంటల్ ఈవెంట్స్. మెంటల్ ఈవెంట్స్ అంటే ఏంటిది, దే రిఫర్ టు అకరెన్సెస్ విత్ ఇన్ ద మైండ్ సచ్ యాజ్ థాట్స్, డెసిషన్స్, ఇంటెన్షన్స్, పర్సెప్షన్స్. ఇవన్నీ మెంటల్ ఈవెంట్స్ అనమాట. ఒక హ్యూమన్ మైండ్లో అయ్యేవి ఏమేమి థాట్స్ అని ఉంటాయో, డెసిషన్స్ అన్న నీకు ఒక రెడ్ కలర్ బ్యాగ్ కావాలా, బ్లాక్ కలర్ బ్యాగ్ కావాలా, అక్కడ ఏం డెసిషన్ తీసుకుంటావు, అది మెంటల్ ఈవెంట్. పర్సెప్షన్స్, నువ్వు ఏ విధంగా దేన్ని ఏ విధంగా అండర్స్టాండ్ చేసుకుంటున్నావు, అదొక మెంటల్ ఈవెంట్. ఓకేనా. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ ఏఐ ఫర్ స్టిమ్యులేటింగ్. ఇవి మెంటల్ ఈవెంట్స్ అని ఎక్కడ వాడతావు అంటే నువ్వు ఏఐలో వాడతావు. ఎందుకు వాడతావు, నీకు ఆ ఏఐ ఒక హ్యూమన్ లాగా నటించాలనుకో, ఆ హ్యూమన్ లాగా థింక్ చేయాలనుకో, ఒక హ్యూమన్ లాగా రీజనింగ్, డెసిషన్ మేకింగ్ చేయాలనుకో, అక్కడ హ్యూమన్ లాగా ఆలోచించాలి. కాబట్టి మెంటల్ ఈవెంట్స్ అనేవి అక్కడ వాడతావు అనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటివంటే డెసిషన్ మేకింగ్, పర్సెప్షన్, బిలీఫ్ అప్డేట్. తెలుసు కదా, బిలీఫ్ అప్డేట్ అంటే చేంజ్ ఇన్ బిలీఫ్. ఓకేనా. నెక్స్ట్ దే క్యాన్ బి రిప్రజెంటెడ్ యూజింగ్ మోడల్ లాజిక్ ఇన్ ఫ్రేమ్వర్క్స్ డీలింగ్ విత్ నాలెడ్జ్, బిలీఫ్ అండ్ ఇంటెన్షన్. ఇవి ఎట్లా చేస్తావు అంటే మోడల్ లాజిక్ని యూజ్ చేసి ఫ్రేమ్వర్క్స్లో రిప్రజెంట్ చేస్తావు. ఎట్లా, ఇప్పుడు వైల్ డీలింగ్ విత్ నాలెడ్జ్ని డీల్ చేసుకుంటా, బిలీఫ్, ఇంటెన్షన్ ఇవంతా. సో ఇదంతా ఏదో రాసాను మా అంటే 2-3 మార్క్స్కి అడుగుతారేమో, 2 మార్క్స్కి అడిగినా ఎక్కువనే ఇది. ఓకేనా. నెక్స్ట్ ఇది ఎట్లా రిప్రజెంట్ చేస్తావు, ఎగ్జాంపుల్ చూసుకో. బిలీఫ్స్, ఏజెంట్, ప్రపోజిషన్. ఇక్కడ ఏంటంటే దీని ఫుల్ ఏమొస్తుంది, ఏజెంట్ బిలీవ్స్ ప్రపోజిషన్, ఏజెంట్ బిలీవ్స్ ఇన్ ప్రపోజిషన్. ఓకేనా. ఈ బిలీవ్స్ అనేది దీనిలో ఒక పార్ట్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ మెంటల్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంది, ఇక్కడ మెంటల్ ఈవెంట్స్ అయిపోయింది, ఇప్పుడు మెంటల్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటంటే దే ఆర్ ఎంటిటీస్ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ మెంటల్ ఈవెంట్స్. ఈ మెంటల్ ఈవెంట్స్లో జరిగే, ఇప్పుడు నువ్వు థాట్స్ని, ఆ థాట్స్లో ఏం చేస్తావు, నువ్వు ఒక మంచి ఆలోచించినావు, ఒక బుక్ రాద్దామని ఆలోచించినావు, ఆ బుక్ రాద్దామని ఆ థాట్ చేసినావు. ఆ థాట్కి ఏమొస్తుంది అంటే నీకు కొత్త కాన్సెప్ట్స్, లేకపోతే కొత్త ఐడియాస్, లేకపోతే పాత మెమరీస్ గుర్తుకొస్తాయి. ఇవన్నీ మెంటల్ ఆబ్జెక్ట్స్ అనమాట. ఓకేనా. కాన్సెప్ట్స్, మెమరీస్. కాన్సెప్ట్స్ అంటే తెలుసు, జస్టిస్, ఫ్రీడమ్, లేకపోతే ఒక స్టోరీ వచ్చింది, ఒక యూనిక్ కాన్సెప్ట్ వచ్చింది, అవన్నీ కాన్సెప్ట్స్ కిందకి వస్తాయి. మెమరీస్ అంటే ఏంది, నీకు ఆల్రెడీ తెలిసిన పాస్ట్లో నీకు గుర్తున్నవన్నీ నీకు రీసర్ఫేస్ అవుతాయి అనమాట. నెక్స్ట్ గోల్స్ అంటే ఏంది, డిజైర్డ్ స్టేట్స్, ఏజెంట్స్. ఏమో నేను ఇప్పుడు ఒక గోల్ ఉంది, వాడు పెద్ద డాక్టర్ కావాలనుకుండు, ఆ డాక్టర్ అనేది గోల్, అది మెంటల్ ఆబ్జెక్ట్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ దే ఆర్ ఆఫెన్ రిప్రజెంటెడ్ యాజ్ సింబల్స్ ఆర్ ఎంటిటీస్. ఈ మెంటల్ ఆబ్జెక్ట్స్ అనేది జనరల్గా ఎట్లా రిప్రజెంట్ చేస్తాం అంటే సింబల్స్ కన్నా, ఎంటిటీస్ కన్నా రిప్రజెంట్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఏంది, గోల్, అచీవ్ ఆబ్జెక్ట్స్. ఇప్పుడు ఇక్కడ ఏంది, ఇక్కడనేమో బిలీవ్స్ అనేది ఈ సెంటెన్స్ మొత్తం నువ్వు సెంటెన్స్లా రాస్తే నీకు అందులో వస్తుంది బిలీవ్స్ అని. ఇక్కడ ఏంటంటే అది సెంటెన్స్లో రాదు. అచీవ్ ఆబ్జెక్ట్స్, టు అచీవ్ ఆబ్జెక్ట్స్. దీంట్లో ఒక టైప్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసేటందుకు ఇది అట్లా రిప్రజెంట్ చేస్తావు, ఇది లిటరల్గా రిప్రజెంట్ చేయవు. ఓకేనా. ఈ గోల్ ఏంటిది, టు అచీవ్ ఆబ్జెక్ట్స్ అట్లా. ఓకేనా. ఇట్ రిప్రజెంట్స్ ఓన్లీ. ఓకేనా. ఇది మెంటల్ ఆబ్జెక్ట్స్. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. నెక్స్ట్ రీజనింగ్ సిస్టమ్స్ ఫర్ కేటగిరీస్. రీజనింగ్ సిస్టమ్స్ అంటే ఏంది, ఫస్ట్ రీజనింగ్ సిస్టమ్స్ ఫర్ కేటగిరీస్ ఫోకస్ ఆన్ హౌ ద సిస్టమ్స్ కెన్ కేటగరైజ్ ఆబ్జెక్ట్స్ అండ్ ఎంటిటీస్ ఇన్ ద రియల్ వరల్డ్. కొన్ని ఆబ్జెక్ట్స్ని నువ్వు ఎట్లా కేటగరైజ్ చేస్తావు. ఓకేనా. ఎట్లా కేటగరైజ్ చేస్తావు, ఇప్పుడు నీకు ఒక కేటగరైజేషన్ ఏంది, వెజిటేబుల్స్ అని ఉంది కేటగరైజేషన్. ఓకేనా. ఆ కేటగరైజేషన్లో నువ్వు కొన్ని ఆబ్జెక్ట్స్ నీకు బయట ఉన్నాయి, ఒకటి టమాటో ఉంది, ఒకటి క్యాబేజ్ ఉంది, ఒకటి క్యాలీఫ్లవర్ ఉంది. నువ్వు ఎట్లా చేస్తావు, ఎట్లా ఆబ్జెక్ట్స్ని కేటగరైజ్ చేస్తావు, వాటికి రీజన్స్ ఏంది, వాటిని రీజన్ సిస్టమ్స్ అంటారు అనమాట. ఓకేనా. దే ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీజనింగ్ ఇన్ విత్ కేటగిరీస్. దే ఆర్, ఫస్ట్ చూద్దాం, డిడక్టివ్ రీజనింగ్, డ్రాయింగ్ స్పెసిఫిక్ కంక్లూజన్స్ ఫ్రమ్ జనరల్ రూల్స్. నీకు ఇవి ఎగ్జాంపుల్స్ చెప్తేనే నీకు కరెక్ట్ ప్రాపర్గా అర్థమవుతుంది. డిడక్టివ్ రీజనింగ్ అనేది ఏంటంటే కంక్లూజన్స్ని జనరల్ రూల్స్ నుంచి తీసుకుంటాం. ఎగ్జాంపుల్, ఆల్ బర్డ్స్ కెన్ ఫ్లై అండ్ అ ప్యారో ఈజ్ అ బర్డ్, స్పారో ఈజ్ అ బర్డ్. అప్పుడు ఏమనుకుంటున్నావు, ఆటోమేటిక్గా డిడక్షన్ రీజనింగ్ వల్ల స్పారో ఆల్సో కెన్ ఫ్లై, అది
ఓకేనా. నెక్స్ట్ ఇండక్టివ్ రీజనింగ్ అంటే ఏంటంటే మేక్ జనరలైజేషన్స్ ఫ్రమ్ స్పెసిఫిక్ అబ్జర్వేషన్స్. జనరలైజేషన్స్ చేస్తావు స్పెసిఫిక్ అబ్జర్వేషన్స్. ఎగ్జాంపుల్ చెప్తా, ఆల్ అబ్జర్వ్డ్ స్వాన్స్ ఆర్ వైట్. అబ్జర్వేషన్ అన్ని స్వాన్స్ వైటే ఉన్నాయి. అప్పుడు ఏం అనుకుంటావు, సో ఆల్ స్వాన్స్ ఆర్ లైక్లీ వైట్. ఎక్కడ ప్రపంచంలో నువ్వు ఒక్క దగ్గర చూసినావు వైట్ ఉన్నాయని, కానీ నువ్వు అప్పుడు ఏమనుకుంటావు, ప్రపంచంలో ఉన్న ఎక్కడున్న స్వాన్ అయినా కానీ అన్ని వైటే ఉన్నాయి అనుకుంటావు. అబ్డక్టివ్ రీజనింగ్ అంటే ఇన్ఫరింగ్ ద మోస్ట్ లైక్లీ ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ ఇన్కంప్లీట్ అబ్జర్వేషన్స్ నుంచి నీకు ఏది అనిపిస్తుందో మ్యాక్సిమం దాన్ని పట్టుకొని నువ్వు చేస్తావు అనమాట. ఎగ్జాంపుల్ చెప్తా, ద గ్రౌండ్ ఈజ్ వెట్. ఎందుకు వెట్ ఉందిరా అంటే ఇట్ ప్రాబబ్లీ రెయిన్ పడ్డది కాబట్టి నువ్వు వెట్ ఉంది అనుకుంటున్నావు. అది అబ్డక్టివ్ రీజనింగ్. నెక్స్ట్ అనలాజికల్ రీజనింగ్ అంటే సాల్వింగ్ న్యూ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ సిమిలారిటీ టు నోన్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఏంటంటే బేసిక్గా ఎగ్జాంపుల్ చెప్తా, దిస్ మ్యాథ్ ప్రాబ్లమ్ ఈజ్ సిమిలర్ టు వన్ యూ సాల్వ్ బిఫోర్. నువ్వు ముందు సాల్వ్ చేసిన మ్యాథ్స్ ప్రాబ్లమ్కి ఈ ప్రాబ్లం సేమ్ ఉంది కాబట్టి ఏం చేస్తావు, నువ్వు దానికి ఏం మెథడ్ వాడినావు దీనికి కూడా అదే మెథడ్ వాడమని చెప్తాను. యూజ్ ద సేమ్ మెథడ్. అది అనలాజికల్ రీజనింగ్. నెక్స్ట్ కామన్ సెన్స్ రీజనింగ్ అంటే ఏంది, ఎవ్రీడే యూజ్ నాలెడ్జ్ని యూజ్ చేస్తావు, లాజికల్ అజంప్షన్స్ని వాడతావు. ఇప్పుడు బయట రెయిన్ అవుతుంది అప్పుడు ఏం చేస్తావు, పీపుల్ విల్ క్యారీ అంబ్రెల్లాస్ కాకపోతే ఒట్టిగా మంచిగా తడుచుకుంటూ వెళ్ళిపోతారు. అట్లా ఉండదు, వాళ్ళు తడవకుండా ఉండడానికి అంబ్రెల్లాస్ తీసుకొని వెళ్తారు. అది నెక్స్ట్ ఏంటిదిరా అంటే ప్రాబబిలిస్టిక్ రీజనింగ్ అంటే ఏంది, మేకింగ్ ఇన్ఫరెన్సెస్ బేస్డ్ ఆన్ ప్రాబబిలిటీస్ అండ్ అన్సర్టెనిటీ. ఇప్పుడు ఏంటంటే బేసిక్గా నువ్వు డిడక్ట్ చేస్తున్నావు కొన్నిటిని, ఫ్యాక్ట్స్ని ఎట్లా డిడక్ట్ చేస్తున్నావు అంటే ప్రాబబిలిటీస్ని అన్సర్టెనిటీని తీసుకొని డిడక్ట్ చేస్తున్నావు. ఇప్పుడు నీకు వెదర్ ఉంది, వెదర్లో నీకు వెదర్ మ్యాన్ అనేటోడు ఒకడు ఉన్నాడు. వాడు ఏం చేస్తాడంటే రేపు నీకు దెర్ ఇస్ a 70% ఛాన్స్ ఆఫ్ రెయిన్ టుమారో. ఎట్లా ఇస్తుండ్రా అంటే హ్యూమిడిటీని రేపు ఇవాళ ఉన్న సర్కమ్స్టాన్సెస్ అన్నీ కలిపి రేపు ఎట్లుంటుందని ప్రెడిక్ట్ చేసి నీకు ఇస్తారనమాట. అంతే, ఇది ప్రాబబిలిస్టిక్ రీజనింగ్. నెక్స్ట్ రీజనింగ్ విత్ డిఫాల్ట్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంది, రీజనింగ్ విత్ డిఫాల్ట్ ఇన్ఫర్మేషన్ ఇన్వాల్వ్స్ డ్రాయింగ్ కంక్లూజన్స్ ఫ్రమ్ బేస్డ్ ఆన్ జనరల్ రూల్స్ ఆర్ టిపికల్ కేసెస్ వైల్ అలౌవింగ్ ఫర్ ఎక్సెప్షన్స్. ఇదంటే ఏంటంటే బేసికల్గా డిఫాల్ట్ ఇన్ఫర్మేషన్, నీకు ఆల్రెడీ ఉన్న ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని ఓకేనా నువ్వు కంక్లూజన్స్ని డ్రా చేసుకుంటావు, జనరల్ రూల్స్ని యూజ్ చేసుకొని లేకపోతే టిపికల్ కేసెస్ని యూజ్ చేసుకొని నువ్వు ఎక్సెప్షన్స్ ఉన్నా సరే ఆ రీజనింగ్ మాత్రం తీసుకుంటావు అనమాట నువ్వు. ఓకేనా. నెక్స్ట్ దిస్ టైప్ ఆఫ్ రీజనింగ్ ఈజ్ క్రూషియల్ ఇన్ సిచ్యువేషన్స్ వేర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇన్కంప్లీట్ ఉన్నప్పుడు నీకు ఈ సిచ్యువేషన్స్ అన్ని ఈ రీజనింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, చాలా యూజ్ అవుతాయి అనమాట. వెన్ ఆర్ నాట్ అండ్ ఆల్ కండిషన్స్ ఆర్ నోన్, ఇట్ మేక్స్ అజంప్షన్స్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ కంప్లీట్ నీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లేనప్పుడు ఈ రీజనింగ్స్ అజంప్షన్స్ చేసుకొని ఆ అజంప్షన్స్ అండ్ దీస్ అజంప్షన్స్ ఆర్ మేడ్ ఆన్ వాట్ ఈజ్ యూజువల్లీ ట్రూ ఆర్ కామన్లీ ఎక్స్పెక్టెడ్. నీ కామన్లీ ఏది ఎక్స్పెక్ట్ చేస్తానో దాని బేస్ మీద నువ్వు ఆ రీజనింగ్ అనేది తీసుకుంటావు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను నీకు ప్రాపర్గా అర్థమవుతుంది. బర్డ్స్ టిపికల్లీ ఫ్లై. బర్డ్స్ అనేవి నీకు తెలిసి ఏమవుతుంది, అన్ని బర్డ్స్ ఫ్లై అవుతాయి అని నువ్వు అనుకుంటావు. ఓకేనా. బట్ దేర్ ఆర్ ఎక్సెప్షన్స్, కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే పెంగ్విన్స్, ఆస్ట్రిచెస్, ఈము, కీవీ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఫ్లైట్లెస్ బర్డ్స్. అలా ఆఖరికి చికెన్ కూడా అంతే ఫ్లైట్లెస్ బర్డ్స్. కాబట్టి నువ్వు ఫస్ట్ బట్ ఇవన్నీ నీకు ఇవి ఉండే ఎక్సెప్షన్స్. కాకపోతే నువ్వు ఫస్ట్ జనరల్గా ఏం చేస్తావు, వెన్ వీ నో అన్ యానిమల్ ఈజ్ అ బర్డ్, ఒక యానిమల్ నీకు ఇచ్చిండు, దాన్ని రీజనింగ్ యూజ్ చేసి ఒకటి చేయమని చెప్పిండు. అప్పుడు ఏం చేస్తావు అంటే ఆ యానిమల్ బర్డ్ అని తెలియగానే ఏం చేస్తావు అంటే నువ్వు అది ఫ్లై అవుతుంది అని ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తావు. ఓకేనా. ఆ స్టేట్మెంట్ పాస్ చేసినప్పుడు ఏంది, కాకపోతే ఆ బర్డ్ అనేది ఒక పెంగ్విన్ అని తర్వాత తెలిసింది. ఆ పెంగ్విన్ అని తెలిసినప్పుడు నువ్వేం చేస్తావు అంటే అది ఫ్లై అవుతుంది అనే స్టేట్మెంట్ పాస్ చేసిన దాన్ని మళ్ళీ వాపస్ తీసుకుంటాను. ఓకేనా. అది వి రిట్రాక్ట్ అవర్ ఇన్ఫరెన్స్ అబౌట్ ఇట్స్ అబిలిటీ టు ఫ్లై వెన్ వీ నో ఇట్స్ పెంగ్విన్. అది జరుగుతుంది అనమాట ఈ రీజనింగ్లో. ఓకేనా. ఈ రీజనింగ్ గొప్పతనం ఏంటంటే అన్నిటికంటే ఇంపార్టెంట్గా ఈ రీజనింగ్ అనేది వాపస్ తీసుకుంటుంది. దాని తప్పు ఉన్నప్పుడు ఒప్పుకుంటుంది, లంగ పనులు అన్నీ చేయదు. నేను తప్పు చేయలే అని అబద్ధం ఆడదు, తీసుకుంటుంది నేను తప్పు చేసిన అని ఒప్పుకుంటుంది. అది సో ఇట్ ఎనేబుల్ సిస్టమ్స్ టు రివైజ్ ఇట్స్ బిలీఫ్స్ వెన్ ఎన్ ఎక్సెప్షన్ ఈజ్ ఎన్కౌంటర్డ్. ఇది అన్నిటికంటే దీని గొప్పతనం అనమాట ఈ రీజనింగ్ది. ఇక్కడతోని ఇది 3rd యూనిట్ అయిపోయింది. డన్.